ఏకదోచిన లాలితయగు అపరదిక్కులాగున ధరణి పాలుని గేహము మెరసెను బాలిక జన్మించి ఎదుగా భాసురమగుచున్ అంటాడు. ఏంటంటే 5 కొడుకుల తర్వాత చివరికి పుట్టిన రుక్మిణీదేవి అనే అమ్మాయి పుట్టగానే ఆ పిల్ల పుట్టిన వెంటనే పడమట దిక్కున చంద్రవంక పాడ్యమి నాడు వస్తాడే, కంటికి కనిపిస్తాడా? కనిపించడు. విధియ నాడు కనిపిస్తాడు ఇంత రేఖ. తదియ నాడు కాస్త పెరుగుతాడు, సవితి ఇంకా పెరుగుతాడు, అష్టమికి సగం అవుతాడు, పౌర్ణమి వచ్చేసరికి పూర్తిగా అవుతాడు. కానీ పాడ్యమి నాడు ఆకాశంలో పడమట దిక్కున తీక్షణంగా చూస్తే కనపడే చంద్రరేఖ ఎట్లుంటుందో శోభాయమానంగా కళకళగా అంత కళగా ఆ రుక్మిణీదేవి భాసిల్లింది అట వాళ్ళింట్లో, భీష్మకుడని రాజుగారి మందిరంలో. దీని అర్థం ఏంటంటే పాడ్యమి ఆకాశంలో కనపడ్డ చంద్రుడు చంద్రవంక గీతలాగా ఉంటే క్రమంగా పెరుగుతూ ఉంటే 15 రోజులు కాగానే ఆ చంద్రుడు ఎంత అవుతాడండి? పూర్తిగా అవుతాడు. చంద్రుడు పూర్తిగా వచ్చి వెన్నెల వచ్చే పౌర్ణమి నాడు ఆ కాంతి పడుతుంటే మన మనస్సు ఎట్టుంటుంది? ఆహ్లాదంగా హాయిగా ఉంటుంది. అంటే రుక్మిణీదేవి క్రమక్రమంగా వయసు పెరుగుతూ ఉంటే పిల్ల దినదిన ప్రవర్ధమానమై పెద్దదవుతుంటే భీష్మక మహారాజు యొక్క గేహం అంటే కుటుంబం కూడా ఇల్లు కూడా చంద్రుడు కనుక పెరుగుతుంటే మనుషులకు ఎట్లా మనస్సు ఆహ్లాదంగా ఉంటుందో ఆ భీష్మక మహారాజు యొక్క ఇల్లు కూడా అంత ఆహ్లాదంగా పెరుగుతూ ఉన్నదట తల్లి. తండ్రి గేహమునకున్ సనుదించుచునున్న అతి గిజ్జనుల వలన కృష్ణుని రూప బల గుణాదులు విని కృష్ణుడు తనకు తగిన విభుడని తలచన్. ఆ రుక్మిణీ దేవత తన తండ్రికి ఆ వెళుతూ వస్తూ ఇంటి వైపు వచ్చినటువంటి బాటసారులు ఎవరైతే తన తండ్రికి చెప్పారో కృష్ణుడి గురించి అవన్నీ వినదట అమ్మాయి రుక్మిణి. విని నాకు చెప్తున్నా దాన్ని బట్టి చూస్తే కృష్ణుడి యొక్క రూపం ఎంతో అందంగా ఉంది. ఆహా, కృష్ణుడు బలవంతుడు, మహా పరాక్రమవంతుడు. అంతేకాదు ఆయన గుణం గురించి ఏం చెప్పారు? ఎంత గొప్ప గుణాలతో ఉన్నటువంటి వాడో కృష్ణుడు అని చెప్పారు. రూపు బుద్ధియు శీలము లక్షణము గుణము చింతించి తగన్ బాలారత్నము తనకు ఇల్లాలుగా చేకొందుననుచు హరియుందలచన్. ఆయన ఏమన్నాడు? కృష్ణుడు నాకు ఆ అమ్మాయి భార్య అయితే బాగుండు అనుకోలే. ఎందుకు? రుక్మిణి యొక్క గుణాలు అందం సందం మొత్తం నాకు తెలిసిన దాన్ని బట్టి చూస్తే తప్పకుండా నేను ఆ అమ్మాయిని నా భార్యగా చేసుకుంటానన్నా. వెంటనే రుక్మిణి పెద్ద అన్నయ్య తన చెల్లె యొక్క అందాన్ని అడ్డంగా పెట్టి, తన చెల్లెల అందం పణంగా పెట్టి అడ్డంగా పెట్టాడు. పెట్టి ప్రక్కనే విదర్భ పక్కన ఒక రాజ్యం ఉంది, చేది రాజ్యం. ఏ రాజ్యం అండి? చేది. దానికి రాజు ఎవరంటే శిశుపాలుడు, దుర్మార్గుడు. ఆ శిశుపాలుడు రాజ్యం పక్కన ఇంకొక రాజ్యం ఉంది, దాన్ని మగధ. ఏ దేశం? మగధ. దాన్ని పరిపాలించేవాడు ఎవరంటే జరాసంధుడు. ఇక్కడే చెప్తున్నా వినండి. వీళ్ళదే దేశం విదర్భ, ప్రక్కనే ఉన్న దేశం చేది. చేది పక్కన మగధ. మగధ ఎట్లాంటిదంటే ఇవాళ ప్రపంచంలో రాజకీయ నాయకులు అందరూ అన్ని దేశాలకు అధ్యక్షులు ప్రధానమంత్రులు ఉంటారు. కానీ ఎవరు గెలిచారు అనే దాని మీద దృష్టి ఏ దేశం మీద ఎక్కువ పెడతారు? ఏ దేశపు అధ్యక్షుడు ఎట్లాంటి వస్తాడో అని అందరూ ఎదురు చూసేది ఏ దేశం గురించి? అమెరికా. అమెరికా ఎట్లయితే ఇవాళ ప్రపంచం అందరినీ శాసిస్తోందో అట్లా ఆనాడు అందరినీ శాసించే పెద్ద దేశం ఏదంటే అగ్రరాజ్యం. ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు ఏ దేశం పోవాలని చూస్తున్నారు? అమెరికా. అప్పుడు ఆ రోజుల్లో రుక్మిణి కళ్యాణం జరిగిన రోజుల్లో అందరూ దేనికోసం చూసేవాళ్ళు? మగధ పోవాలని చూసేవాళ్ళు. ఎందుకంటే మగధ దేశం చాలా సంపన్నతి. జరాసంధుడు పరిపాలించే మగధకు వీళ్ళ భీష్మకుడు విదర్భకు మధ్యలో చేది రాజ్యం. కాబట్టి చేది రాజ్యం రాజు శిశుపాలుడైనా విదర్భ రాజు ఎవరైనా ఎవరితో స్నేహం పెట్టుకోవాలని చూస్తారు? మగధతో, జరాసంధుడితో. ఇవాళ అన్ని దేశాల వాళ్ళు ఎవరితో సంబంధం? కృష్ణునకు బాలికెనిచ్చెదనంచు సీముషీ సింధువులై విచారములు చేయగా వారల నడ్డు పెట్టి దుస్సంధుడు రుక్మి కృష్ణునెడ చాలా విరోధము చేసి మత్త పుష్పంధయ వేడినిత్తు శిశుపాలున కంచు తలంచె అంధుడై అంటున్నారు. ఈ పద్యంలో ఏదైతే ఉందో అదే నేను ఆల్రెడీ చెప్పేశాను మీకు. ఏంటంటే
ప్రజలంతా కూడా బుద్ధిమంతులయ్యి మంచి కోరి కృష్ణుడికి రుక్మిణి సరిజోడి అని చెప్తుంటే తండ్రి ముసలివాడు కాబట్టి ఏమి చేయలేకపోతుంటే ఆయన అశక్తత చూసి అన్నగారు దుర్మార్గపు రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి తన ఇక్కడ రుక్మిణీదేవిని ఏమని చెప్పారు తెలుసా ఈ పద్యంలో, మంచి గండు తుమ్మెదల లాంటి జుట్టు కొప్పు పెట్టుకున్నటువంటి అందగత్తె అయినటువంటి తన చెల్లెలను శిశుపాలుడికి ఇద్దామని తలపెట్టాడట ఎవరు రుక్మిణి. అంటే చెల్లెల్ని ఒక పిల్లవాడికి ఇచ్చేటప్పుడు అన్నగా ఏం చేయాలండి ఆయన, ఆ పిల్లవాడు మంచివాడా కాదా, తన చెల్లెలు మంచిగా కాపురం చేస్తుందా లేదా, తన చెల్లెల్ని మంచిగా చూసుకుంటాడా లేదా, ఆ పిల్లవాడు వాడు గుణవంతుడా కాదా నీచుడా తెలుసుకోవాలి కదా. అదంతా లేకుండా నా చెల్లెల యొక్క అందాన్ని అడ్డం పెట్టేస్తా, నా చెల్లెలు ఏమైతే అయింది దాని జీవితం ఎడిపోతే నాకెందుకు, నన్నేమో శిశుపాలుడికి ఇస్తా అంటున్నాడు మా అన్నయ్య, నాకు గచ్చంతనం లేదు. శిశుపాలుడితో తల వంచి తాళి కట్టించుకున్న దానికంటే ప్రాణం మొదలుతున్నాయి అనుకుంది రుక్మిణీదేవి. వెంటనే ఒక ఆలోచన వచ్చింది రుక్మిణీదేవికి. ఆ ఊళ్ళో ఉన్న 90 ఏళ్ల వృద్ధుడు బ్రాహ్మడు వేదాంగాలన్నీ బాగా చదువుకున్నటువంటి బ్రాహ్మణ్ణి పిలిచింది. ఇక్కడే చెప్పండి మీరు, ఒక అమ్మాయి తను నచ్చిన అబ్బాయితో పెళ్లి చేసుకుంటుంటే అన్నయ్య ఒక దుర్మార్గుడికి పెళ్లి చేయాలని ప్రయత్నం చేస్తుంటే ఈ అమ్మాయి దాని నుంచి కాపాడటానికి తప్పించుకోవడానికి ఊళ్ళో ఎవరిని ఆశ్రయించాలి, అవసరమైతే 4 దెబ్బలేసి ఒక యువకుడిని ఆశ్రయించాలి. కానీ 90 ఏళ్ల ముసలాయన్ని ఆశ్రయించి కబురు పెట్టిందట. ఆయన పేరు అగ్నిజ్యోతనుడు. ఏం పేరు, మీరే ఆ పేర్లు అనాలి మీరు, మీకు పుణ్యం అనమాట. అగ్నిజ్యోతనుడు. ఆ బ్రాహ్మణుడు వచ్చాడు 90 ఏళ్ళ ఆయన. అయ్యా కొడుకు విచారములు అయ్యయును వారింపజాలడు. మా అన్నయ్య రుక్మి అనేటువంటి మా పెద్దన్నయ్య ఇంత దుర్మార్గ పథకం వేశాడయ్యా, నా అందాన్ని పడంగా పెట్టి శిశుపాలుడికి ఇచ్చి జరాసంధుడితో రాజకీయ ప్రయోజనం నెరవేర్చాలని చూస్తున్నాడు. కాబట్టి నా జీవితం అంతా కూడా బుగ్గిపాలవుతుంది. కాబట్టి మా నాన్న ఏమన్నాడంటే మా అన్నయ్య ఏమి అనలేకపోతున్నాడు. కాబట్టి అటు కాకుండా నెయ్య మెరిగించి చీరుము అంటే వెళ్ళిపో, ఎక్కడికి చెయ్యన వేగంగా వెళ్ళిపోయి నిజ సేవకానుసారిన్ శౌరి అంటే ఎవరు, కృష్ణుడు. శౌరి అంటే సురసేనుడు యొక్క మనవడు కాబట్టి శౌరి అన్నారు. ఆ శౌరి అనేటువంటి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారంటే, బ్రాహ్మణోత్తమ నా పరిస్థితి ఇట్లా, మా అన్నయ్య అన్యాయంగా శిశుపాలుడికి ఇవ్వాలని చేస్తున్నాడయ్యా, పెళ్లి రేపే పెళ్లి, మంచి ముహూర్తం కోసం అయితే ఎవరు చూస్తారు, నా బిడ్డ మంచిగా ఉండాలని ఆలోచించే తండ్రి మంచి ముహూర్తం, అయ్యగారు మంచి ముహూర్తం పెట్టాడు అంటారు. అదే అన్నయ్య దుర్మార్గంగా పెళ్లి చేయాలనుకున్నాడు, ఆగుతాడా? ఆగితే ఇంకెవరు వచ్చి పడతారో లేనిపోంది, తొందరగా దుర్మార్గుడికి ఇచ్చి పెళ్లి చేయాలనేటువంటి దుష్ట ఆలోచన తొందరపడి ముహూర్తం పెట్టమంటారు. బ్రాహ్మణుడు కనపడగానే కాళ్ళు కడిగిన నీళ్లను నెత్తి మీద చల్లుకుంటాడండి. ఎవరు, కృష్ణుడు. కృష్ణుడికి ఉన్న ఒకే ఒక లక్షణం ఏంటంటే, బ్రాహ్మణుడు కనపడితే చాలు కాళ్ళు పళ్ళెంలో పెట్టమంటాడు, కడుగుతాడు, నీళ్లు నెత్తి మీద చల్లుకుంటాడు. ఈ బ్రాహ్మణుడు వెళ్ళగానే వెంటనే బ్రాహ్మణి పొగిడాడు. జగతీసురేశ్వర సంతోష చిత్తుండవైయున్నని ధర్మము అతి సులభము, వృద్ధ సమ్మతమిది విత్తమయ్యది అయిన ప్రాపింపహర్షించు బ్రాహ్మణుడు, తన ధర్మమునందు తరలడు, ఆ ధర్మము కోరికల తనికి కురియుచుండు, సంతోషిగాడేని శక్రుడైన నశించు, నిర్ధనుండైన ఇంద్రుబోలు అని చెప్పారు ఇక్కడ పద్యం. సంతసించనేని సర్వభూత సుహృత్త ఉత్తములకు, ప్రాప్త లాభ ముదిత మానసులకు, శాంతులకును సుజనులకును గర్వహీనులకును వినతులే నొరత్తు అన్నాడు. అంటే కృష్ణుడు ఆ బ్రాహ్మణుడితో అన్నమాట ఏంటి తెలుసా, బ్రాహ్మణోత్తమ మీ బ్రాహ్మణులు దొరికిన దాంతో సంతృప్తి పడేవాళ్ళు, సంతృప్తి అనే దానికి మీరే తార్కాణం. కాబట్టి మహానుభావ, సంతృప్తి పడేటువంటి గొప్ప విద్య కలిగినటువంటి వాడివి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఏ రాజ్యం నుంచి వచ్చావు, ఏ పని మీద వచ్చావు, నాతో ఏమన్నా పని ఉందా? నేను ఎవరైతే మనస్ఫూర్తిగా కల్మషం లేకుండా ఇచ్చిన దాంతో సంతృప్తి పడతారో వాళ్ళంటే నాకు మహా ఇష్టం, వాస్కారం నీ పాదాలకు అని చెప్పి పాదాలు కడిగాడు, నీళ్లు చదువుకున్నాడు. చెప్పు స్వామి అంటే అప్పుడు అన్నాట బ్రాహ్మణుడు, అయ్యా కృష్ణ పరమాత్మ ద్వారకాపురవాసి, నీకు ఒక్కటే ఒక పని మీద వచ్చాను, విదర్భ దేశం నుంచి వచ్చా, మా రాజు భీష్మకుడు కుండిన నగరం రాజధాని విదర్భ దేశం, ఆ రాజుగారికి 5 కొడుకులు, పెద్దవాడు రుక్మి, చివరికి 5 పిల్లల తర్వాత 6వ సంతానంగా పుట్టింది రుక్మిణి అనేటువంటి మహా అందగత్తె. కాబట్టి ఆ అమ్మను
తన పెద్దన్నయ్య అన్యాయంగా శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేసి చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఆ అమ్మాయికి అసలు ఏమాత్రం ఇష్టం లేదు, ససేమిరా ఇష్టం లేదు, ప్రాణం తీసుకోవడానికి సిద్ధపడుతుంది తప్ప పెళ్లి ఉంటాయంటే పద్యాలు. మనకి రవ్వకేసరి తింటే తీయగా ఎంత బాగుంటుంది, పులిహార మంచి తిరగమూత మంచిగా పెట్టి చేస్తే ఎంత బాగుంటుంది, తింటుంటే ఇష్టమైనటువంటి పదార్థం చేస్తే తినేటప్పుడు ఎంత ఆనందపడతాం, అంత ఆనందంగా ఉంటాయి ఆ పద్యాలు చదువుతుంటే. ఆ పద్యాలు చెప్తా ఒక్కటి వినండి. రుక్మిణీదేవి బ్రాహ్మణుడి ద్వారా కృష్ణుడికి పంపించిన లేఖ, అర్థమైంది కదా. ఆ లేఖలో 7-8 పద్యాలు ఉంటాయి. ఒక్కొక్క పద్యాన్ని మీకు అర్థమయ్యేట్టు చెప్తా వినండి. ఏ నీ గుణములు కర్ణేంద్రియములు సోక దేహ తాపంబులు తీరిపోవు, ఏ నీ శుభాకారమి క్షింప కన్నులకు అఖిలార్థలాభంబు కలుగుతుండు, ఏ నీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, ఏ నీల సన్నామము ఏ ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు వాయు, అట్టి నీయందు నా చిత్తము అనవరతము నచ్చియున్నది, నీయాన నానలేదు కరుణదుడు ముఖం సారి కలవిదారి, శ్రీయుతాకార మానిని చిత్తచోరా. ఇది మొదటి పద్యం. ఈ కృష్ణ నీ గురించిన గుణగణాలను చెప్తుంటే ఎవరన్నా వింటే, ఇప్పుడు నేను చెప్తున్నాను మీరు వింటున్నారు, మీరు వింటున్నప్పుడే ఎంతసేపు తొందరగా కానిస్తే బాగున్నాను అనుకున్నారు అనుకోండి, మీకు దాని మీద ధ్యాస లేనట్టే, మీకు భక్తి లేనట్టే. నిజంగా భక్తి ఉంటే నేను చెప్పేది వినాలి, మీరు హృదయంలో పెట్టుకుని ఆనందపడాలి. అది ఆ రకంగా కృష్ణ పరమాత్మ నీ గురించిన గుణగణాలను ఎవరన్నా నీ గొప్పతనాల గురించి చెబుతుంటే మనస్సు వికసించిపోయి ఆనందపడి హృదయం ద్రవించి ఎక్కడ లేని ఆనందం అంతా కూడా డోలికల్లో తేలియాడుతుంటారు. కృష్ణ దేహానికి ఉన్న తాపాలన్నీ పోతాయట, ఏముండవు, హాయిగా ఆనందాన్ని అనుభవిస్తుంటారట. అంతేకాదు నీ యొక్క దివ్యమంగళ రూపాన్ని నేను ఎవరిని చూపిస్తున్నా, రాముణ్ణి. కానీ ఎవరి గురించి చెప్పేది, మరి అదేంటి, ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు కానీ నేను రాముడినే చూపిస్తాను, నేను రాముడినే చూపిస్తాను. ఎందుకంటే రాముడు కృష్ణుడు ఒకటే, మనకి ఇదే చూపిద్దాం, మా బాబు గారు అందుకే ఇది చూపిద్దాం. కృష్ణుడు అంటే నీ యొక్క దివ్యమంగళ రూపాన్ని చూడకపోతే ఈ కళ్ళకు ఈ భగవంతుడు ఏమిచ్చాడు, మనకి చూపు అనేటువంటి ఒక వైభవం ఇచ్చాడు, ఒక సంపద ఇచ్చాడు. కళ్ళను చూడటం అనే సంపద లేకపోతే పాపం అటువంటి వాళ్ళు రోడ్డు మీద ఎక్కడ కనపడితే మనకు జాలి పుడుతుందా లేదా, అరే పాపం వాళ్ళకి చూపు లేదట, పాపం ఏదో కనపడన సేవలే ప్రొద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు. నీ పాద సేవ కనుక చేస్తే కృష్ణ వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పోతారు. ఈ చతుర్దశ భువనాలలో 14 లోకాలలో కూడా మామూలుగా ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితి నుంచి ఉన్నత స్థితికి పోతాడు. అంతేకాదు ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో దడవిన బంధ సంతతులు వాయు. బంధం అంటే ఏంటంటే పెళ్లి చేసుకున్నాం, పిల్లలు పుట్టారు, పిల్లలకు పెళ్లి చేయాలి, పెళ్లి అయిపోయింది, వాళ్ళ పిల్లలు పుట్టారు, ఇంకా వాళ్ళ పెళ్లి ఎప్పుడైతే దాన్ని చూసిన దానికంటే నాకు 60-70 ఏళ్ళు వచ్చి నా పిల్లలకు పెళ్లి చేశా, వాళ్ళ పిల్లలు పుట్టారు, వాళ్ళ తిప్పలు పడతారు, వాళ్ళ బాధ్యతలు తీర్చుకోలేండి. నేనేం చేయాలి, భగవంతుడు కృష్ణ పరమాత్మ యొక్క భజనలు చేయాలి. ఆ రకంగా నీల సన్నామం నీ యొక్క ప్రకాశవంతమైన గొప్ప నామాన్ని ఎవరైతే ప్రొద్దున్నే భక్తితో దాన్ని ఉచ్చరిస్తాడో అటువంటి వాళ్ళకట ఈ బంధాలు ఉండవట, వచ్చే జన్మకు మళ్ళీ ఎవరి కడుపునో పుట్టడం ఉండదట, మోక్షం అని చెప్తుంది రుక్మిణీదేవి. అని అట్టి నీయందు నా చిత్తము అనవరతము నచ్చి ఉన్నది, నా మనస్సు నీయందు లగ్నమైందయ్యా కృష్ణ. నీయాన నీ మీద ఒట్టు, నాన్న లేదు, నాకు సిగ్గు ఏమాత్రం లేదు. ఎవరు సిగ్గుపడాలండి, ఎవడో పిల్లగాడిని ప్రేమించిన అమ్మాయి లెటర్ రాస్తే సిగ్గుపడాలి, కానీ భగవంతుడు భక్తుడు తెలియజేసేటువంటి లెటర్కి సిగ్గుపడాలా, అక్కర్లేదు. సిగ్గు లేదు నాకు, చెప్తున్నాను. కరుణజూడు కంసారి, కంసారి అంటే అది అంటే శత్రువు, కంసుడు అంటే ఎవరు తెలుసుగా, దుర్మార్గుడు, కృష్ణుడి మేనమామ. ఆయన్ని చీల్చి చెండాడినటువంటి కృష్ణ నా ఎందుకు కరుణ చూపించయ్యా, నేను నీ భక్తురాల్ని, నన్ను అనుగ్రహించు అన్నది. ఇది చెప్పాడు మొదటిగా బ్రాహ్మణ అగ్నిజ్యోతుడు. తర్వాత ఇంకోటి ఏమన్నాడు, ధన్యం లోక మనోభిరాము కుల విద్య రూప కారుణ్య సౌజన్య శ్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితు నిన్ను ఏ కన్యల్ గోరరు.
కోరలే కోరదే మును రమాకాంతాలలామంబు రాజన్యానే కపసింహ నా వలననే జన్మించనే మోహముల్. ఏమయ్య కృష్ణ, ఒక ఆడపిల్లని కదా నేను నీకు ఏదో ఉత్తరం రాసి పంపించాను ఒక బ్రాహ్మణి ద్వారా అనగానే ఆడపిల్ల హద్దులు దాటింది, నాకు మగవాడి పరాయి పురుషుడు నన్ను ఎక్కడికి ఉత్తరం రాసి పంపించి నన్ను ఏదో కోరుకుంటుందట అని నన్ను అంత తక్కువ అంచనా వేయకు, నేనే నీ మీద మోహం పెట్టుకోలేదు అనుకుంటున్నావేమో అని చెప్పింది. ఇక్కడ ఏమంటుందో తెలుసా, నువ్వు లోకంలో అందరికీ కూడా మోహాన్ని కలగజేసి అందరికి ఆనందాన్ని కలగజేసే దివ్యమంగళ రూపాన్ని వేయాలి రామా అంటుంది. రామ ఏంటి చెప్పేది ఎవరికి, లెటర్ రాసింది ఎవరికి, కానీ రామ అనే మాట ఉంది ఇక్కడ. అన్నాడు పోతన గారే అన్నారు, ధన్యున్ లోకమనోభిరాము కుల విద్య, కులం మంచి వంశంలో పుట్టావు, విద్య అపారమైన విద్యా సంపద నీ దగ్గర ఉంది, సాందీప దగ్గర చదువుకున్నాడు సకల విద్యలు, రూపం మహా అందగాడు కృష్ణుడు, తారుణ్య మంచి ఇది ఉంది, ఏది దయ స్వభావం, సౌజన్య శ్రీ సంపద తిరుగులేని సంపద ఉంది, బల ఉంది, దానం చేసే బుద్ధి ఉంది, శౌర్యం పరాక్రమం ఉంది, కరుణ దయతో జాలితో ఎవరైనా అడిగితే వెంటనే ఎవరైనా సిద్ధంగా ఉంటాడు కృష్ణుడు. ఇన్ని గొప్ప లక్షణాలున్న మగవాడు దొరికితే ఏ ఆడదాం వదిలిపెడుతుందా, మొగుడుగా చేసుకోకుండా భర్తగా చేసుకోకుండా ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి, సంపద ఉందట, అందం ఉందట, విద్య ఉందట, సంస్కారం ఉందట, ఎదురులకు పెట్టే దానం చేసే గుణం ఉందట, ఇన్ని గుణాలున్న పిల్లవాడు ఉన్నట్ట అమ్మాయి చేసుకుంటావా అంటే నాకు వద్దంటుంది ఎవరన్నా. కోరదే మును రమాకాంతాలలామంబు రాజన్యానే కపసింహ నా వలననే జన్మించనే మోహమల్. అంటే ఏం చెప్తున్నారు చెప్పగానే ఇక్కడ ఏం చెప్తున్నారు రుక్మిణీదేవి, కృష్ణ క్రితం త్రేతాయుగంలో రాముడిగా వస్తే సీతగా వచ్చింది నేను, ఇప్పుడు నువ్వు కృష్ణుడిగా వస్తే నేను రుక్మిణిగా వచ్చా. ఇదే కాదు, పాల సముద్రం మధిస్తే విష్ణు వచ్చాడు, ఒడ్డునున్నాడు, పాల సముద్రం మధిస్తే చిరికితే అందులోంచి లక్ష్మీదేవి వచ్చింది, లక్ష్మీదేవి రాగానే వద్దకి పోయింది, అందరు బ్రహ్మ శివుడు అందరూ చూస్తున్నారట, వీళ్ళందరూ వదిలిపెట్టి పోయి విష్ణుమూర్తి మేడలో దండేసింది. అప్పుడు దండేసే సమయంలో కాస్త దూరంలో ఉందట లక్ష్మి, విష్ణువు అక్కడ ఉన్నాడు. ఒక్కసారి లక్ష్మీదేవి అటు చూసిందట, ఏది తట్టుకోలే ఆగలేకపోతుంది భర్త విష్ణువుని చూడాలని, ఇట్లా చూడగానే ఆయన చూస్తున్నాడ, మళ్ళీ సిగ్గుతో తాళుంచుకుందట. ఆ విష్ణువు ఏం చేస్తున్నాడు, ఆ ప్రేమతోటి లక్ష్మిని చూడాలని తలెత్తాడు, ఈమె చూస్తుంది, అమ్మో లక్ష్మి నన్ను చూస్తుందా, నేనే ముందు చూస్తున్నా అని తల ఉంచుకున్నాట, అంటే ప్రేమతో తలెత్తుతుందట, సిగ్గుతో తలెత్తుతుంది. ఆ రకంగా పాల సముద్ర మథనంలో పుట్టినటువంటి నాకు విష్ణువుగా ఒడ్డనుంటే నేను నువ్వు ఒకరినొకరు చూసుకున్నామే పాల సముద్రం ఒడ్డున, అది మర్చిపోకు అంటుంది ఇందులో. అంటే అర్థం ఏంటి, కృష్ణ నువ్వు ఎవరో కాదయ్యా, నువ్వు విష్ణువుగా ఆనాడు పాల సముద్రం ఒడ్డుంది నువ్వే, రాముడిగా త్రేతాయుగంలో వచ్చింది నువ్వే, ఇప్పుడు కృష్ణుడిగా వచ్చింది నువ్వే, ఆనాడు లక్ష్మీదేవి నేనే, సీతను నేనే, రుక్మిణి నేనే అని చెప్తోంది. చెప్పినప్పుడు ఇక్కడ చిన్న మాట, ఆంజనేయ స్వామి వారికి కోపం వచ్చిందట ఒకరోజు, నా రాముడు నదిలో అంతర్ధానం అయ్యాడు, ఎవడో కృష్ణుడట ద్వారకలో వచ్చినట్ట, ఆయన దేవుడట. దేవుడు అంటే ఎవరు, ఆంజనేయ స్వామికి ఎవరు దేవుడు అంటే, ఇంకెవడు ఒప్పుకోడు, నా రాముడే దేవుడు, ఇంకెవడు ఒప్పుకోడు. ద్వారకా నగరంలో కృష్ణుడు అని వచ్చాడు, ఆయన దేవుడట అని చెప్తున్నారట అంతా. ఆ కృష్ణుడి సంగతి తెలుస్తా అనుకుంటున్నాడు, దేవుడు ఎవరు అంటాన్ని కోరుకోని నేను చూసుకుంటా ఆ కృష్ణుడి సంగతి అని చెప్పి ద్వారకా నగరం మీద దండెత్తాడు ఆంజనేయ స్వామి. వెంటనే కృష్ణుడు భయం పుట్టిందట, ఆంజనేయ స్వామి పిడిగుద్దు మామూలుది కాదు, ఒక గుద్దుగాని గుద్దాడంటే మన పని అయిపోతుంది, కాబట్టి నేను రాముడిగా మారిపోవాలి, ఆ వేషం వేసుకుంటే ఆంజనేయ స్వామి ఆ రామ అని దండం పెట్టి వెళ్ళిపోతాడని చెప్పి కృష్ణుడు మేకప్ వేసుకున్నాడు రాముడిగా, అచ్చం రాముడిలాగా అయ్యాట. మరి రాముడి పక్కన ఎవరు దొరకాలి, సీతమ్మ దొరకకపోతే ఆంజనేయుడు ఎదుర్కొంటాడా, రామ ఎవరు కావాలంటాడు, సీతమ్మ తల్లి కావాలంటాడు. అప్పుడు సత్యభామను పిలిచి, సత్య నువ్వు తొందరగా మేకప్ వేసుకో సీతమ్మ లాగా, మన ఇద్దరు సీతారాములాగా చూసి ఆంజనేయ స్వామి మనల్ని పిడిగుద్దు వదులుకుండా వెళ్ళిపోతాడు, మనం బతుకుతాం లేకపోతే మనం అయిపోతాం అన్నాడు రాముడు. కృష్ణుడు అనగానే సత్యభామ బాగా మేకప్ వేసుకుంటాడు సీతలాగా, వేసుకొని అద్దంలో చూసుకుంటే ఈ అర్థం మేకప్ వేసుకున్నా నేను సత్యభామలానే కనిపిస్తున్నా, నాకే సత్యభామలాగా కనిపిస్తుంటే ఆంజనేయ స్వామి ఎందుకు కనిపెట్టలేడు, కాబట్టి నేను పనికిరాను అన్నదట. అప్పుడు రుక్మిణి పిలిచాట, రుక్మిణి నువ్వన్నా వేసుకో సీతలాగా అంటే, స్వామి నేను మీ పక్కన నిలబడతా తప్ప నాకు ఈ మేకప్ అంటే తెలవదండి అన్నదట. ఎవరు, రుక్మిణి. సరే నిలబడేదో ఒకటి ముందు ఆంజనేయ స్వామి వస్తున్నాడు అని నిలబడింది. ఆంజనేయ స్వామి వచ్చాట, అమ్మా సీతమ్మ రామయ్య అని చెప్పి పాదాలకు నమస్కారం చేసి వెళ్ళిపోయాడు.
అంటే ఆంజనేయ స్వామి పిచ్చోడా? కాదు. అక్కడ కనపడ్డ కృష్ణుడిలో ఎవరిని చూశాడు ఆంజనేయ స్వామి? రుక్మిణిలో ఎవరు చూశాడు? ఏ మేకప్ వేసుకోకుండానే ఆంజనేయ స్వామి లాంటి బుద్ధిమంతుడే రుక్మిణీదేవిని సీతమ్మగా దర్శించాడంటే సీత ఎవరు? కృష్ణ. రుక్మిణి ఎవరింతకు? సీత. ఆ సీత ఎవరు? ఆదిలక్ష్మి వైకుంఠంలో. అంటే దీన్ని బట్టి నేను ఆనాడు ఏదైతే నన్ను సముద్ర ఒడ్డును చూసావో ఆ లక్ష్మి నేను, నువ్వు ఆ విష్ణువు. రాముడుగా నువ్వు వస్తే నేను సీతగా వచ్చా, ఇప్పుడు నేను రుక్మిణిగా వస్తే నువ్వు కృష్ణుడిగా వచ్చావు. కాబట్టి నీకు నాకు తప్పదేవయ్యా పెళ్ళి, నువ్వు అనుకుంటున్నా గుర్తు తెచ్చుకో అని చెప్తోంది. ఇక్కడ చెప్పిన తర్వాత శ్రీయుతమూర్తి ఓ పురుష సింహమా, సింహము పాలి సొమ్ము గోమాయువు కోరు చందమున మత్తుడు చైత్యుడు నీ పదాంబుజాయిని అయిన నన్ను తావడితా కొనిపోయేదనంచు ఉన్నవాడు ఆధమాధముండెరుగడు అద్భుతమైన భవప్రతాపముల్. కృష్ణ, నీ యొక్క గొప్ప ప్రతాపం గురించి ఆ దుర్మార్గుడు నాడే ఎవరు? చేదిరాజు. ఎవరు ఆ పేరు? శిశుపాలుడు. వాడికి తెలవదు. వాడు నా మీద కన్నేశాడు. మా అన్నయ్య ఎక్కడ సపోర్ట్ చేస్తున్నాడు, నన్ను చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలి తెలుసా? వాడు ఒక సింహం సంబంధించినటువంటి మాంసపు ముక్క అక్కడ ఉంటే నక్క వచ్చి గుంట నక్క దొంగచాటు వచ్చి ఎత్తుకోపోతుంటే సింహం ఊరుకుంటుందా? ఊరుకోదు. అంటే సింహం సంబంధించినటువంటి వస్తువు నక్క ఎత్తుకోపోవడానికి ప్రయత్నం చేస్తుంది. నక్క గుంట నక్కలాగా కాచి అట్ట నువ్వు సింహం, నీ సొత్తు ఎవరు? నేను. నన్ను ఎవరు ఎత్తుకుపోవాలని నక్కలాగా చూస్తున్నాడు? శిశుపాలుడు. కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు నక్క మీద సింహం దూకినట్టుగా దూకాలి. కాబట్టి నీ ప్రతాపం గురించి శిశుపాలుడికి తెలవదు. రా కృష్ణ, నువ్వు రావాలి అని చెప్పింది. ఇందులో చెప్పి, కృష్ణ అయినా నేను నిన్ను బ్రతిమలాడేది ఏంటయ్యా? నువ్వు నాకు భార్య కావాలి, నా భర్త కావాలి, నేను నీకు భార్యను కావాలి. కావాలంటే ఏంటి? మీరు అంటారు గొప్ప ద్విజన్మ బుద్ధ సేవల్ దాన ధర్మాదులం గత జన్మంబున ఈశ్వరం హరి జగత్ కళ్యాణుకాంక్షించి చేసి తినేన్ వసుదేవనందనుడు నా చిత్తేశుడవుగాక నిర్జితులై పోదురుగాక సంగరములో చేతీశ ముఖ్యాధముల్. అందుక ఈ భజనలో ఏంటంటే, కృష్ణ పోయిన జన్మలో నేను కనుక పుణ్యాలు చేసి వ్రతాలు చేసి సరిపడా వ్రతం చేసి కనుక పెట్టి పుట్టుంటే, దాన ధర్మాలు చేసి బ్రాహ్మణులను సత్కరించి పండితులను సత్కరించి గోవులకు సేవ చేసి వ్రతాలన్నీ పట్టి ఎవరిని ఎంత గౌరవించాలో అంత గౌరవించే కనుక పెట్టి పుట్టినట్లయితే ఈ జన్మలో నీకు భార్యను అవుతానని నేను చేశానో లేదో. చేస్తే నీకు నువ్వు నాకు భర్త అవుతావు. నువ్వు ప్రత్యేకంగా నువ్వు అవుతావా కావా అని ఆలోచించక్కర్లే. నేను కనుక తగినటువంటి ఆ అర్హత సాధించి పోయిన జన్మలో చేస్తుంటే నీకు నేను భార్యను అవుతా అని చెప్పింది భజనం. చెప్పి నా చిత్తేశుడవుగాక వసుదేవనందనుడు అని అన్నది. అంటే తెలుసా అండి, వసుదేవనందనుడు అంటే కృష్ణుడే కదా. అంటే ఎందుకు? వసుదేవుడి యొక్క కుమారుడు కాబట్టి ఆయనకి ఏ పేరు పెట్టారు? వసుదేవనందనుడు అంటే వాసుదేవుడు. అంతేనా? అంటే మనందరూ కూడా ప్రాణశక్తిగా ఉండి మనందరికీ కూడా బుద్ధి ఇస్తున్నాడే. ఆ బుద్ధిని వికసింప చేసేవాడు ఎవరంటే కృష్ణ పరమాత్మ లోపల ఉంటాడు. అది అని అంటుంది ఒక మాట. అంకిలి చెప్పలేదు నువ్వే అడ్డం చెప్పడానికి లేదు కృష్ణ, నేను చెప్తున్నాను. అంటే బ్రాహ్మడు లేఖ చదివిపిస్తున్నాడు ఉన్నదన్నట్టుగా. రుక్మిణీదేవి చెప్పిన లేఖను చదివిపిస్తున్నాడు. నువ్వు ఆటంకాలు ఏవి? నాకు ఇప్పుడు కుదరట్లేదు, నేను బిజీగా ఉన్నాను అనే మాట కుదరవు. అంకిలి చెప్పలేదు. ఎందుకంటే వాడు నన్ను దుర్మార్గుడు. ఎవరు? నన్ను అంటపడుతున్నాడు. రేపే పెళ్లి. ఎవరా నన్ను పెళ్లి చేసుకున్న ప్రయత్నించేవాడు? శిశుపాలుడు. దాన్ని సపోర్ట్ చేసేవాడు ఎవరు? అన్నగారు, పెద్ద అన్న. రేపే పెళ్లి కాబట్టి నువ్వు దీనికి ఆలోచిస్తున్నా, తర్వాత పెడతాను వస్తాలే అని అంటే కుదరదు. అడ్డు పెట్టడానికి లేదు. వెంటనే బయలుదేరురా. ఎక్కడ రావాలి అని నేను పెళ్లి కొడుకులాగా భాషకం కట్టుకొని తలపాగా పెట్టుకొని వస్తానే కుదరదయ్యా. వాడు ఎట్లాంటి వాడు? శిశుపాలుడు ఎదురు చూస్తున్నాడు. వాడు చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఎట్లా ఏం ఆలోచిస్తుంటాడు శిశుపాలుడు? రుక్మిణి కోసం ఎవరో ఎదురు చూస్తుంటారు. కాబట్టి నేను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తే ఎవరో ఆటంకం పెడతారు, అడ్డం పెడతారు. అడ్డం పెడితే అడ్డం వచ్చిన వాళ్ళు ఏం చేయాలో చూస్తారు శిశుపాలుడు. చంపాలంటే ఎవరు కావాలి? శిశుపాలుడితో ఎవరు రావాలి? జనాలు రావాలి, సైన్యం రావాలి. చతురంగ బలాలు అంటే గజబలం, ఏనుగు బలం, గుర్రం బలం, ఏమండి, అశ్వము, రథము,
ఏనుగు కాళ్ళతో నడిచే సైన్యం, 4 రకాల సైన్యాలు ఉంటాయి. 4 సైన్యాలు అంటే పెట్టుకొస్తారు శిశుపాలుడు. శిశుపాలుడు హెల్ప్ చేసేవాడు ఎవరు? పెద్ద ఫ్రెండ్ జరాసంధుడు. వాళ్ళు కూడా వస్తారు. వీళ్ళందరూ కలిసి అడ్డం వచ్చిన వాళ్ళని లేపేస్తారు. నువ్వు అది గుర్తుపెట్టుకో. నువ్వు కూడా చిత్రంగ బలాలతో రావాలి కృష్ణ. అంతేగాని ముస్తాబై పంచ కట్టుకొని హాయిగా లాల్చి కట్టుకొని భాష్కం పెట్టుకొని వస్తా అంటే కుదరదు నాయన ఇక్కడ అని చెప్తుంది ఈ పద్యంలో. అంకిలి చెప్పలేదు అడ్డం చెప్పడానికి ఏమీ లేదా నీకు. చతురంగ బలంబులతోడ ఎల్లి, ఎల్లి అంటే ఏంటి? రేపు. ఎల్లి ఉండి తర్వాత రోజు ఊరెళ్ళని అంటారు. నేను ఇక్కడికి వచ్చా, ఎల్లుండి ఎదురుగానంటే అర్థం ఏంటి? ఎప్పుడు ఉండాలి ఇక్కడ? రేపు ఉంటేనే ఎల్లుండి అయ్యేది. అంటే ఎల్లి అంటే రేపు. ఎల్లి ఉండి ఆ తర్వాత రోజు అంటే ఎల్లుండి అంటారు. ఎల్లి అంటే రేపు. అంకిలి చెప్పలేదు చతురంగ బలంబులతోడ ఎల్లి ఓ పంకజనాభ, నీవు శిశుపాల జరాసుతులం జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునం భవదీయ శౌర్యమే యుంకువజేసి కృష్ణ పురుషోత్తమ చేకొని పొమ్ము వచ్చేదన్ అంటది రుక్మిణీదేవి. ఇందులో ఏంటో తెలుసా అండి, ఈ రోజుల్లో పెళ్లి కుదరాలంటే అమ్మాయి తండ్రి అబ్బాయికి ఏమివ్వాలి? తాంబూలం. అంటే దాన్ని ఏమంటారు? కట్నం. కానీ అప్పుడు అట్లేదు, అమ్మాయికే కట్నం ఇవ్వాలి అబ్బాయి వాళ్ళు. దాన్ని ఏమనేవాళ్ళు? అందరికి తెలుసు, గురదాడ అప్పారావు గారి సినిమా ఉన్నది కన్యాశుల్కం. అంటే ఇప్పుడు చంపేసి అడ్డం వస్తే నన్ను ఎత్తుకోపో, అదే నా కన్యాశుల్కం అంటుంది ఇక్కడ. స్పష్టంగా చెప్పింది. నీవు శిశుపాల జరాసుతులను జయించి, జయించడం ఏంటి? 4 దెబ్బలేసి పంపించు పారిపోయాడు. మరి ఎదురు తిరుగుతా ఆటం తీసే. జయించి నా వంకకు వచ్చి రాక్షస వివాహమునం భవదీయ శౌర్యమే, నీ యొక్క శౌర్యం పరాక్రమాన్ని కుంకువ చేసి, కుంకువ అంటే కన్యాశుల్కం ఇచ్చి నన్ను పట్టుకోపో, నీ భార్యగా చేసుకో అని అంటుంది ఒక మాట. ఘనులాత్మీయ తమో నివృత్తి వరకై గౌరీసు మర్యాద యవ్వని పాదాంబుజతోయం, యవ్వని పాదాంబుజతోయమందు మునుగన్ వాంఛింతురు, నేను అట్టిని అనుకంపన్ విలసింపనేని వ్రతచర్యల్ 100 జన్మంబులన్ నిన్ను చింతించుతు ప్రాణముల్ వదలదన్ నికంబు ప్రాణేశ్వర అంటుంది. అంటే కృష్ణ ఒకటి గుర్తుపెట్టుకో, పెద్దవాళ్ళు కొన్ని మర్యాదలు నేర్పారు. ఏంటో తెలుసా మర్యాద? శివుడు ఉన్నాడు, నెత్తి మీద ఏం పెట్టుకుంటాడు? గంగమ్మ. అంటే శివుడు అంతటువంటి వాడు గౌరవించి తన నెత్తి మీద పెట్టుకున్నాడే గంగమ్మని. ఆ శివుడిచే గౌరవించబడి నెత్తి మీద పెట్టుకోబడ్డ గంగ ఎవరి పాదం నుంచి పుట్టింది? విష్ణుమూర్తి పాదం కృష్ణ. అంటే శివుడిచే గౌరవించబడి నెత్తిపై పెట్టుకున్నటువంటి గంగమ్మ ఏ నీ పాదాల నుంచి పుట్టిందో, అటువంటి గంగని పాదముల నుంచి పుట్టింపచేసినటువంటి గంగ పాదోద్భవి అంటే తీర్థపాదుడు అంటారు ఆయన్ని. తీర్థం ఆయన పాదాల నుంచి పుట్టింది కాబట్టి అటువంటి తీర్థపాదుడు అనే కృష్ణ, నీ యొక్క అనుగ్రహం కనుక, నీ ప్రేమ నా మీద కనుక కురవకపోతే, అవసరమైతే ఈ జన్మకు ఇక నాకు నువ్వు దక్కట్లేదు, నీ అనుగ్రహం నా మీద లేదు అని నిర్ధారణకు వస్తే బ్రహ్మచర్యం చేస్తా, పెళ్లి చేసుకోను, ఈ జన్మ మొత్తం కూడా దీక్షలో ఉంటా, తపస్సు చేస్తా, చిక్కి శల్యమైపోతా, ప్రాణం వదిలిపెడతా, మళ్ళీ వచ్చే జన్మ ప్రయత్నిస్తా. ఆ జన్మలో కూడా నువ్వు నాకు దొరకలేదనుకో, మళ్ళీ తపస్సు చేస్తా, చిక్కి శల్యమైతా, మళ్ళీ ఇట్లా 100 జన్మలైనా సరే నీ కోసం తపిస్తానే తప్ప నువ్వు అనుకుంటున్నావేమో సరే కృష్ణ నువ్వు ఒప్పుకోవట్లేదా, సరే నువ్వు ఒప్పుకుంటే నేను చేసుకుందాం అనుకున్నా, లేకపోతే శిశుపాలన చేసుకుంటా, ఎవరో ఒక మగవాడు నాకు కావాలి అని చూడడం నేను పోతా, మళ్ళీ పుట్టి మళ్ళీ నీ కోసం వ్రతం చేస్తా అని చెప్పింది. అంతే తప్ప నేనైతే వేరే వాడిని పెళ్లి చేసుకొని శిశుపాలన చేసుకుంటాను పొరపాటును అనుకోకు, ఇది నా దృఢ నిశ్చయం అన్నది అని ఒక మాట అంది. కృష్ణ నీకు ఒక అనుమానం రావచ్చు, నువ్వు ద్వారక నుంచి బయలుదేరి వస్తావు విదర్భకు, వచ్చిన తర్వాత నీకు అడ్డం వచ్చిన వాళ్ళని ఎదేస్తావు, కానీ నేను ఎక్కడ ఉంటా? రాజమందిరంలో ఉంటా. రాజమందిరంలోకి రావాలంటే రాజమందిరంలో భటులు ఉంటారు కదా, వాళ్ళని చంపాలి. వాళ్ళు అడ్డం కృష్ణ రా మా అమ్మాయిని మా రుక్మిణిని తీసుకుపో అంటాడు. ఎవరన్నా ఎవరు చెప్పినట్టు వింటారు వాళ్ళు రాజభటులు? పెద్దన్నయ్య ఎవరికి ఇద్దాం అనుకుంటున్నాడు? శిశుపాలుడికి. మరి కృష్ణుడు వచ్చి నేను రుక్మిణి నేను పట్టుకెళ్తా చేసుకుంటా పెళ్ళి అని ఊరుకుంటాడా? ఊరుకోడు అంటాడు. ఆ రకంగా వాళ్ళని ఎదురొస్తే కృష్ణ నువ్వేం చేస్తావు? వాళ్ళని చెండాడతావు. అప్పుడు రాజమందిరంలో
శిశుపాలుడు సపోర్ట్ చేసేవాళ్లే కాక నాకెళ్ళి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు కదా. పొరపాటున వాళ్ళని చంపవలసి వస్తుందేమో బాధపడతావేమో. నువ్వు ఆ భయమేం పెట్టుకోకు. మా వంశంలో ఒక అలవాటు ఉంది. ఏంటంటే ఆడపిల్ల పెళ్లికి కొన్ని గంటల ముందు ఆడపిల్లను ముత్తైదువులతోటి కలిసి బ్రాహ్మణులతో కలిసి మా ఊరి చివర కాత్యాయని దేవి ఆలయం ఉంది, దుర్గాదేవిది. ఆ కాత్యాయని అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒక పూజ చేస్తారు. ఆ పూజ చేసిన తర్వాత అక్కడ బ్రాహ్మణ ముత్తైదువులందరికీ కూడా దానాలు ఇస్తారు. ఉప్పు, పండ్లు అన్ని ఇస్తారు. అవన్నీ ఇచ్చిన పిండి వంటలు ఇస్తారు. ఇచ్చి వాళ్ళతో అక్షతలు వేయించుకుంటారు. అది మా సాంప్రదాయం. దానికోసం కాత్యాయని ఆలయంకి వస్తాను. ఎప్పుడు రేపు నా పెళ్లి ఎవరితో నిశ్చయమైంది? శిశుపాలుడు. మా అన్నయ్య గాని మా చిన్నన్న అందరూ కూడా ఎవరికి ఇస్తున్నామనే భ్రమలో ఉంటారు, శిశుపాలుడు. పెళ్లి ఏర్పాట్లు జరుగుతాయి కదా, పెళ్లి కోసం నన్ను కాత్యాయని ఆలయం పంపిస్తాడు కదా మా అన్నయ్య. అప్పుడు కొంతమంది వస్తారు సైన్యం. ఆ సైన్యంతో కాత్యాయని, నువ్వు కాత్యాయని దేవాలయంతో ఇక్కడ వస్తే నేను ఉంటా, లోపల పూజ చేసుకుంటా, బయటకు వస్తా, నువ్వు పట్టుకుపోతాను తూర్పు. ఇంత తేలిగ్గా మాట చెప్పిందండి రుక్మిణీదేవి. చెప్పి చివరికి అంటుంది ఒక మాట, ప్రాణేశ నీ మందు భాషలు వినలేని కర్ణరంధ్రముల కలిమియేలా, పురుషరత్నమా నీవు భోగింపగాలేని తనుల తవలని సౌందర్యమేలా, భువనమోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేలా, దయితని అథరామృతం వానగాలేని జిహ్వకు ఫలరస సిద్ధియేలా, నీరజాతనయన నీ వనమాలికా గంధమబ్బలేని ఘ్రాణమేలా, ధన్యచరిత ఓ ధన్యచరిత నీకు దాస్యం కుసేయని జన్మమేల వేయి జన్మములకు అంటుంది. ఏమంటుందంటే నువ్వు ప్రాణేశుడు అయ్యా నాకు అంటుంది. ప్రాణేశుడు అని ప్రతి భార్య తన భర్తను ప్రాణేశుడు అని అంటుంది, నా ప్రాణ సమానుడు అంటుంది. కానీ ఇక్కడ ప్రాణేశుడు అంటే అర్థం ఏంటంటే సకల మానవులలో కూడా ఆడ మగ నిమిత్తం లేదు, అందరి మనసు లోపల ఉన్నటువంటి ప్రాణశక్తిగా ఉన్నటువంటి ప్రాణానికి ఈశ్వరుడు ఎవరు? కృష్ణుడు. అటువంటి ప్రాణేశ నీ సంబంధించిన మాటలు చెప్తుంటే వినటానికి కనుక ఉపయోగిస్తే ఈ చెవులు సార్థకం. లేకపోతే గోడల్లో ఉన్న చిల్లులు ఎంతో ఈ చెవులు అంతే. అంతేకాదు నీకు సేవ చేయడానికి, నీ పాదాలు ముట్టుకోవడానికి, నీకు మానవులు కట్టి వేయటానికి తప్పితే ఈ చేతులు ఎందుకయ్యా మాకు ఇచ్చింది అని శబ్దం వినే చెవి, చేతులు స్పర్శ చేసేది. తర్వాత భువనమోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేలా. ఏదో అలంకరణ బాగా చేశారు శ్రీరామనవమి రోజు. మీరంతా ఏమంటారు? అయ్యగారు అలంకరణ ఎప్పుడైతుందంటే కట్టెన్ వేస్తారు. కట్టెన్ తీయగానే అలంకరణ చేయగానే మీరంతా సభ ఎంత బాగా చేశారు అలంకరణ అంటారు లేదా? ఆ రకంగా దివ్యమంగళంగా రూపాన్ని మీరు అలంకరించినప్పుడు ఆ రూపాన్ని చూడటానికి కళ్ళు పడాలి. సుబ్బయ్య గారు అలంకరణ మంచిగా చేయించారు, చాలా బాగుంది, కానీ అవేం చూస్తాం లేదు, మనకి సినిమా చూద్దాం అంటారు ఎవరన్నా? అతనే వాడి భక్తి లేనట్టే. భక్తులు ఎవరు కూడా అర్థం చెప్పారు కదా. అంటే భక్తుడైన వాడు ఎప్పుడు కట్టెలు తీస్తారా, ఎప్పుడు అలంకరణ బాగుంది ఆ రూపం చూసి ఆనందపడదాం, అంతే కదా, దర్శనం చేసుకుందామని అనుకునేది. ఆ రకంగా ఈ కళ్ళు భగవంతుడు కృష్ణ నువ్వు ఇచ్చింది నాకు నువ్వయ్యా, అటువంటి కళ్ళు నీ కోసం ఉపయోగించి నిన్ను చూడటానికి వాడాలి. అంతేకాదు దయితని అధరామృతం వానగాలేని జిహ్వకు ఫలరస సిద్ధియేలా. కృష్ణ నీ కృప వల్ల నాకు నాలుగు ఇచ్చావు, మాట్లాడటానికి శక్తి ఇచ్చావు. ఆ నీ కృప వల్ల వచ్చిన శక్తితోటి నేను రాజకీయాలు మాట్లాడితే ఉపయోగం ఉంటుందా? ఇక్కడ నేను వచ్చాను, మీకు దేశ రాజకీయాలు మాట్లాడితే వింటారా? మాకు తెలుసు అంటారు. అదే కృష్ణుడి గురించి రుక్మిణి కళ్యాణ్ చెప్పాను కొన్ని వింటారు కదా. అంటే నాకు ఈ మాట్లాడే శక్తి ఇచ్చినందుకు నేనేం మాట్లాడాలి? భగవంతుడి విషయాలు భాగవతం మాట్లాడాలి. ఎవరైనా సరే మీకు చెవులో ఉన్నది ఏం వినాలి? ఏమంటే కొద్దిసేపు రాజకీయం చెప్తా వింటారా అంటే వింటారా మీరు? ఎందుకంటే మేము అంటారు మా ఊళ్ళో అందరికీ తెలుసు రాజకీయాలు, మేము వింటాలని మీరు అడిగినా మేము చెప్పుకుంటాం అంటారు. కానీ నేను వచ్చినందుకు ఏం చెప్పాలని అడుగుతారు? భాగవతం. నేను వచ్చినందుకు ఏం చెప్పాలని కోరుకుంటారు? భాగవతం. ఏం వినాలని కోరుకుంటారు? భాగవతం. కాబట్టి మీరు వినడానికి చెవులు, చెప్పడానికి నా నోరు ఉపయోగించేది అవకాశం దొరికినప్పుడల్లా దేని గురించి వాడాలి? నీ గురించి కృష్ణ అన్నది రుక్మిణి. ఆ రకంగా ఎవరు అంటారండి? భక్తులు అంటారు. అంటే రుక్మిణీదేవి ఎవరు ఇక్కడ? భక్తురాలు. కాబట్టి నీరజాతనయన అంటే పద్మముల వంటి కళ్ళు కలిగిన కృష్ణ నీ వనమాలికా గంధమబ్బలేని
ఘ్రాణమేలా నీ మెడలో వేసినటువంటి ఆ తులసీమాల యొక్క వాసన చూడటానికి ఈ ముక్కులు తప్ప రోడ్డు మీద కనపడేటువంటి ప్రతిదాని వాసన చూడటానికి కాదు. నాకు ఈ ముక్కులు ఎందుకు ఇచ్చావు అంటే నీ పరంగా ఈ ముక్కులు వాడి నీ మెడలో ఉన్నటువంటి ఆ తులసీమాల వాసన చూడటానికి ఈ ముక్కులు, అప్పుడే ముక్కులకు సార్థకత అని చెప్పింది. ఇన్ని రకాలుగా ఇంద్రియాలు నువ్వు ఇచ్చావు కృష్ణ, వాటిని నేను నీ పరంగానే ఉపయోగిస్తాను అని చెప్పింది రుక్మిణీదేవి. అంత బ్రాహ్మణుడు అంటాడు, అయ్యా ఇవన్నీ చెప్పింది రుక్మిణీదేవి, ఇది అయిపోయింది, రుక్మిణీదేవి లెటర్ అంతా అయిపోయింది. అప్పుడు నా వంతు నేను చెప్తున్నా వినని చెప్పి ఆ బ్రాహ్మణుడు, ఆయన పేరేంటండి, అగ్నిజ్యోతనుడు. ఆయన ఏం చెప్పాడంటే కృష్ణుడితోటి, కృష్ణ ఇంతసేపు చెప్పినవన్నీ కూడా రుక్మిణీదేవికి పంపించిన సందేశం, కానీ నేను చెప్తున్నా ఆ ఎలనాగ నీకు తగు, ఎలనాగ అంటే అమ్మాయి, ఆ ఎలనాగ నీకు తగు, నీకు సరిపోతుంది, అంగన కొంతగు నీవు, నువ్వు కూడా సరిపోతావు. నేను చూసాక కనిపిస్తోంది రుక్మిణీదేవి ఎందుకు నిన్ను మెచ్చిందో, ఎందుకు కోరుకుంటుంది, ఇప్పుడు అర్థమైందయ్యా నాకు, నువ్వు ఆమెకు సరిపోతావు, ఆమె నీకు సరిపోతావు, మీ ఇద్దరు ఒకరికొక జోడీ సరిపోయారు. జాడ్యములేలా, ఎందుకయ్యా ఆలస్యం, ఇంకా ఇంత సరిసమానమైన జోడీ దొరికిన తర్వాత నీ తోయము వారి కూడుకొని తొయరుహామనతిత్తుగాని విచ్చేయుము శత్రులందురుము సేయుము సేయుము శోభనం విలన్ అంటాడు బ్రాహ్మణుడు. అంటే నీకు సరిపడ జోడి రుక్మిణీదేవి, తప్పకుండా నువ్వురా, ఆలస్యం చేయగలవు, వెంటనే వచ్చేసి నీ స్నేహితులతో రా, చతురంగ బలాలతో రా, అడ్డం వచ్చినటువంటి దుర్మార్గులు శిశుపాలుడు జరాసంధాలు అడ్డం తొలగించు, రుక్మిణీదేవి తీసుకొచ్చుకో, పెళ్లి చేసుకో అని చెప్పాడు. అని అక్కడ ఒక్క మాట అన్నాడు, ఇదంతా నేను ఏదో నేను మభ్యపెట్టడానికి ఉపాధ్యాయుల ఆన, నాకు ఈ వేద విద్య నేర్పినట్టు 90 ఏళ్ల బ్రాహ్మడు, వేదాంగాలు నేర్చుకున్న బ్రాహ్మడు, ఈ వేదం నాకు నేర్పిన మా గురువు గారి మీద ఒట్టు అన్నాడండి. ఇక అంతకంటే ఒట్టి ఏం వేడి, ఇక బ్రాహ్మడు వేశాడు, నమ్ము కృష్ణ నా గురువు గారిని ఒట్టేసి చెప్తున్నా అన్నాడు. అనగానే అప్పుడు కృష్ణుడు ఏమంటాడు, ఏమనుకోవాలి, ఆడపిల్ల పెద్ద చిన్న లేకుండా తల్లిదండ్రులను లెక్క చేయకుండా పరాయి మగవాడికి ఉత్తరం పంపిస్తుందా, ఏమన్నా పద్ధతి అమ్మాయిది అంటాడు కృష్ణుడు, అనాలి అనుకుంటారు. కానీ కృష్ణుడు అన్నమాట, కన్నియ మీద నా తలపు గాఢము కూరుకురాదురే అన్నాడు, నా వివాహము సహింపక రుక్మి తలంచు కీడునే మున్నె ఎరుంగుదున్ పరుల మూకలడంచి కుమారి తెత్తు విద్వన్నుత మాను ద్రచ్చి నవవన్నిసికన్ ఒడి తెచ్చు కైవడిన్ అన్నాడు కృష్ణుడు. ఏంటో తెలుసా, అగ్నిజ్యోత బ్రాహ్మణోత్తమ, నాకు రుక్మిణీదేవి నా మీద నా మనసు ఎప్పుడు పడిందయ్యా, నా పెళ్లి కాకుండా, మా ఇద్దరి మధ్య పెళ్లి కాకుండా రుక్మి అని పెద్దన్నయ్య అడ్డుపడుతున్నాడు సంగతి కూడా నాకు తెలిసింది. అప్పటి నుంచి నాకు నిద్రే పట్టట్లేదయ్యా, ఇందులో ఉన్నది అర్థం అదే, నాకు నిద్రే పట్టట్లే అప్పటి నుంచి. నేను తప్పకుండా వస్తా, విదర్భకు వస్తా, భీష్మకుని యొక్క ఇంట్లోకి చొరబడతా, అంతా కక్కర్లా కాత్యాయని ఆలయం దగ్గర రుక్మిణి ఉంటా అన్నది కదా, చెప్పింది కదా, అక్కడికి వస్తా, అడ్డం వచ్చిన వాళ్ళని అడ్డం తొలగిస్తా, నేను ఆ రుక్మిణిని పట్టుకొచ్చుకుంటా అని ఇక్కడ ఏం పోయి చెప్పాడు తెలుసా అండి, జమ్మి కర్రలు, ఎండిపోయిన కర్రలు మామూలు హోమం చేస్తారు కదా, ఇక్కడ హోమం చేసినప్పుడు హోమగుండంలో కట్టెలు పెడతారు కదా, సమిధలు పెట్టి మొట్టమొదటి అగ్ని అట్టేస్తారు, కర్పూరం బిళ్ళలు పెట్టి అగ్ని పొలగిస్తారు. కానీ బాగా పెద్ద పెద్ద సిటీలలో లక్షలు పోగు చేసుకున్న వాడు పెద్ద పెద్ద హోమాలు చేసినప్పుడు ఏం చేస్తారంటే అగ్గిపుల కర్పూరం వాడరు, మన అందరం వాడుతూనే ఉన్నాం, ఎందుకంటే తప్పదు, అది తప్పదు. కానీ అక్కడ ఏం చేస్తారు, ఒక కొయ్య ఉంటుంది జమ్మి కర్ర, దాంట్లో ఒక రంధ్రం చేస్తారు, దాంట్లోకి ఒక జమ్మి బాగా ఎండిపోయిన కర్ర దింపుతారు, దింపి బ్రాహ్మణులు అగ్ని సూక్తం చదువుతూ అటు ఇటు ఎదురెదురు కూర్చొని లాగుతుంటారు. ఇట్లా లాగుతుంటే ఈ బాగా చల్ల చేసి చల్లకవం ఎట్టయితే అన్నారో ఆ రకంగా అటు బ్రాహ్మణులు ఇటు బ్రాహ్మణులు కూర్చొని అగ్ని సూక్తం చదువుతూ కట్టెని తిప్పుతూ ఉంటే ఏ కొయ్య మీద ఇంకో కొయ్య పెట్టారో ఆ రెండింటి మధ్య రాపిడి వల్ల నిప్పు పుడితే అది అగ్నిగుండంలో వేయాలి. ఆ రకంగా కట్టె లోపల ఎండాకాలం బాగా ఎండ వేడిని లోపలికి పోయి కర్ర లోపల దాక్కుంటుంది అగ్ని, కానీ పైనంతా కూడా ఉట్టి పిప్పి, లోపల ఉండేది ఎవరు, అగ్ని. లోపల ఎక్కడో దాక్కున్న అగ్నిని బ్రాహ్మణులు అగ్ని సూక్తం చదివి కనుకట్టయితే బయటికి తెస్తారో అగ్నిని, అట్లా అగ్ని లాంటి రుక్మిణీదేవిని, పిప్పి లాంటి శిశుపాలుడు మిగిలిన వాళ్ళందరి మధ్యలోంచి వాళ్ళందరిని తొలగించి అగ్ని స్వరూపిణైన రుక్మిణీదేవిని నేను పట్టుకొస్తా అని చెప్పాడు కృష్ణుడు. అని చెప్పి వచ్చేద విదర్భ భూమికి, వస్తా విదర్భకు, చొచ్చేద భీష్మకుని పురము, భీష్మకుడి యొక్క పురంలోకి వస్తా,
తులుచిదలీలం తెచ్చద బాలం. రుక్మిణీదేవి తెస్తా ఎట్లా వ్రేల్మిడి అంటే ఒక చిటికి అంత తేలిక వేస్తావు నువ్వు, నేను అంత తేలిక తీసుకొస్తా రుక్మిణీదేవి అని వృత్యద అడ్డం పురిపులు వచ్చిన పోరం. ఎవరైనా అడ్డం వచ్చారనుకో శిశుపాలు తిరాసందులు వాళ్ళందరినీ అడ్డం తీసేస్తా మీకెందుకు అన్నాడు అని వెంటనే అంట రథసారథి ఎవరంటే దారకుడు అనేవాడు రథసారథి. ఆయనకు రథసారథి దారకుడికి చెప్పాట రథానికి సిద్ధం చేయి అంటే రథానికి 4 గుర్రాలు కట్టాట. ఒక్కసారి మీరందరూ అనండి ఆ గుర్రాల పేర్లు చెప్తా. సేబ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహక. ఈ 4 గుర్రాలను కట్టాడు. 4 మంత్రాలు అన్నమాట ఇవి. ఆ 4 మంత్రాల సమానమైన గుర్రాలను కట్టాడు. ఆ ఎవరు అంటే రథసారథి నడిపేవాడు అంటే దారకుడు. రథం సిద్ధం చేశాడు, రథం ఎక్కాడు. ఒక్క రాత్రిలో ప్రయాణం చేశారు. ఈ రథము కృష్ణుడు ఎక్కిన రథము దారకుడు అనేటువంటి రథసారథి 4 గుర్రాలకు సేద్య, వలాహక, మేఘపుష్ప చెప్పారు కదా. ఆ 4 గుర్రాలు ఎక్కినటువంటి రూపాన్ని మనసుకు తలుచుకుంటే చాలట పెళ్లి కుదరటానికి ఆటంకాలు పోతాయట. అంత గొప్ప రూపం అది. ఆ రకంగా బయలుదేరారు, రథం ఎక్కారు. బ్రాహ్మణి ఎక్కించుకున్నాడు రథం. కృష్ణుడు రథంలో కూర్చున్నాడు, దారకుడు నడుపుతున్నాడు. ఈ శైత్య, వలాహక, మేఘ పుష్ప అనే గుర్రాలు లాగుతున్నాయి రథం. రాత్రి అంతా ప్రయాణం జరిగింది. ప్రయాణం నడుస్తుండగా ఇక్కడ బ్రాహ్మణి పంపించి కృష్ణుడి కోసం వర్తమానం పంపించి ఎదురు చూస్తున్నాం ఎవరు? రుక్మిణి. ఆమె పరిస్థితి ఏంటో చెప్తున్నాడు ఇప్పుడు. ఏంటంటే లగ్నం వెళ్ళి వివాహమున్ గదిసే ఏలారాడు గోవిందుడు దుర్విఘ్నం వయ్యడి మానసంబు వినెనో వృత్తాంతమన్ బ్రాహ్మణుండు అగ్నిజ్యోతనుడు ఏటి కిందరసే నా యత్నము సిద్ధింతునో భగ్నం వై తనునో విరించి కృతమే భంగిన్ ప్రవర్తించునో. నా పరిస్థితి ఏంటో అగ్నిజ్యోతుడు దారిలో ఏమయ్యాడో ముసలాయన్ని పంపించారు. పెద్ద వయసు కలిగిన ఆయన అసలు వెళ్ళాడో లేదో, కృష్ణుడు చెప్పాడో లేదో, చెప్తే కృష్ణుడు ఆనందంగా విన్నాడో లేదో. ఏంటో అమ్మాయి ఆడపిల్ల అయ్యింది, పెద్ద చిన్న లేకుండా పరాయి మగవాడికి ఉత్తరం పంపించింది ఈ రకంగా అని పొరపాటాడేమో కృష్ణుడు. ఏమవుతుందో నా కోసం బ్రహ్మగారు నా నుదిటి రాత రాశాడు అని ఒక్కసారి టెన్షన్ పడిపోతుందట. తినటం లేదు, తాగటం లేదు. తల్లి వచ్చి అమ్మ ఎందుకే హారాలు పెట్టుకోవే, రేపు పొద్దునే కదా పెళ్ళి అంటే నాకు ఏమొద్దు, మంచినీళ్ళు నేను తాగను, ఏమి వద్దు అంటుందట. ఆహారం తీసుకోవట్లా, నీళ్లు తాగట్లేదు, మనస్సు అసలు ప్రశాంతంగా లేనే లేదట. బాగా ఉద్విగ్నంగా టెన్షన్ పడుతుందట. అప్పుడు అనుకుంటుందట రుక్మిణి గరుడా భూసురుడేగెనో నడుమ మార్గశాంతుడై చిక్కెను. ఆ బ్రాహ్మడు అసలు వెళ్ళుంటాడా, లేకపోతే రొప్పు వచ్చి పెద్దవాడు కదా అని ఎక్కడన్నా పడుకో చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడా, నాకేం పెళ్లి రేపేనా ముహూర్తం ముంచుకొస్తోంది. ఆ బ్రాహ్మడేమో కృష్ణుడికి చెప్పాడో లేదో తెలియదు. చెప్పినా కృష్ణుడు ఒప్పుకున్నాడో లేదో, కృష్ణుడు వస్తాడో లేదో, నా బ్రతుకు రేపు ఈ శిశుపాడుకే ఇచ్చి బలవంతంగా అంటగడతారేమో అని చెప్పి బాగా మానసికంగా ఒత్తిడి గురవుతోంది అని విని కృష్ణుడిని ఇది తప్పుగా తలచెను విచ్చేసను. లేకపోతే బ్రాహ్మడు ఏడు చెప్తే కృష్ణుడు వచ్చేసాడేమో, విదర్భకేమో వచ్చాడేమో అని ఆరాటంగా చెప్తోంది. ఈశ్వరుడు ననుకూలింపతలంచునో తలపడో ఆర్యా మహాదేవియున్ నన్ను రక్షింప ఎరుంగునో ఎరగదో నా భాగ్యం ఎట్లున్నదో, నా అదృష్టం ఎట్లుందో, అసలు నాకు కృష్ణుడితో పెళ్లి అవుతుందో లేదో అని అనుకుంటుందటండి రుక్మిణీదేవి. అనుకుంటున్న సమయానికి బ్రాహ్మడు వచ్చాట. ఆ బ్రాహ్మడు వచ్చిన ఆయన మనసులో ఆ ముఖంలో ఉన్న కాంతి చూసి ఒక్కసారిగా రుక్మిణీదేవి ఆనందంతో తండ్రి మహానుభావ బ్రాహ్మణత్వంగా వచ్చావా ఏంటి అన్నట్టుగా అడగట్లేదట, నోరు బెగరట్లేదట. ఆనందంతో ఆ బ్రాహ్మణుడి యొక్క ముఖ వర్చస్సు చూస్తే అవతల కృష్ణుడు ఒప్పుకున్నట్టే అనిపించిందట. ఏంటి అంటే వెంటనే బ్రాహ్మడు ఏమన్నాడు తెలుసా, రుక్మిణి నేను బయలుదేరా, నువ్వు చెప్పగానే విన్నావు కదా, నేను ఇదంతా చెప్పలే, ఎందుకు అసలే టెన్షన్ పడుతుంది రుక్మిణీదేవికి. ఏం చెప్పాలి, అయిందా కాలేదా చెప్పాలి కదా. మెచ్చే భవద్గుణోన్నతికిని అమేయ ధనావళిచ్చే నాకు తా వచ్చే సుదర్శనాయుధుడు వాడి సురాసురులెల్ల అడమై వచ్చిననైన రాక్షస వివాహమునం కొనిపోవు నిన్ను నీ సచ్చరితంబు భాగ్యము సర్వము నేడు ఫలించ కన్యక. ఓ రుక్మిణి నీ సచ్చరిత గత జన్మలో చేసుకున్న వ్రతాలు దానాలన్నీ ఫలించినాయి. వస్తున్నాడు సుదర్శనాయుధుడు అంటే సుదర్శన చక్రం పట్టుకున్న కృష్ణుడు వస్తున్నాడు ఇక్కడికి అని చెప్పి ఒక్కసారిగా అన్నదట. కంటి వెంట నీళ్లు ధారాపాతంగా కారిందట.
మహానుభావ బ్రాహ్మణోత్తమ, నేను చెప్పిన కబురు పోయి కృష్ణుడు చెప్పి ఒప్పించి తీసుకొచ్చావయ్యా, ఎంతనే అదృష్టవంతురాలయ్యా నేను, కృష్ణుడు ఒప్పుకున్నాడా నన్ను పెళ్లి చేసుకోవడానికి అని చెప్పేసి జలజాదేక్ష అంటే మరి ఒక సహాయం చేశాడు. ఎవరు చేశారు సహాయం? బ్రాహ్మడు. ఎక్కడికి పోయాడు కృష్ణుడు? ఆయన భోజన కానుకలు ఇచ్చాట. ఇచ్చే అమేయ ధన వాళ్ళిచ్చే నాకు అన్నాడు కదా. రుక్మిణీదేవి చెప్పాడు, నాకు పట్టరాని సంచులుండా ఇచ్చాడమ్మా కానుకలు అన్నాడు. అప్పుడు రుక్మిణి అందట, నేను స్త్రీని, నా చేత ఏమవుతుంది, అన్న చోట చెల్లెల్ని, తండ్రి చోట బిడ్డని, పెళ్లి ఇష్టం లేని వాడికి ఇస్తుంటే భయపడకుండా కూర్చున్న దాన్ని నువ్వు నాకు సహాయం చేసావు బ్రాహ్మణోత్తమా, నీకు నేను నాకు కానుక ఇవ్వాలంటే నా దగ్గరే ఉంది చెప్పు, నేను ఏం చేయలేను. జలజాదేక్షను తోడి తెచ్చితివి నా సందేశమని చెప్పి నన్ను నిలువం పెట్టిది నీ కృపన్ బ్రతికితిన్, నీ కృప వల్ల బ్రతికానయ్యా. అదే కృష్ణుడు ఒప్పుకోలేదు, నువ్వు కనుక వెళ్ళి ఒప్పించలేకపోయావు. నేను ప్రాణం తీసుకోవడమే నాకేం లేదు, శిశుపాడు నేను ఎందుకు లొంగుతా, మా అన్నయ్య మాట వినను, ఆత్మహత్య చేసుకుంటా, నీకు అంతకంటే గత్యంతరం లేదు. అట్లాంటి నన్ను బ్రతికించావు. బ్రతికించింది ఎవరు? బ్రాహ్మణుడు. నీ కృపను బ్రతికిది నీ అంత పుణ్యాత్మకుల్ కలరే. నీ అంత పుణ్యం చేసుకున్నవాడు లేదయ్యా నా జన్మకైతే. నీ అంత పుణ్యాత్మకుల్ కలరే, దీనికి నీకు ప్రకృతిం గావింపనేనేలా అంజలి గావించదా భూసురాన్వయమణి సద్బంధు చింతామణి. సకల మానవుల కోరికలు తీర్చగలిగే పరమ శక్తివంతుడు బ్రాహ్మణోత్తమ నువ్వు. కాబట్టి నీకు నేను చేయగలిగేది ఒక్కటే, నువ్వు నాకు చేసిన సహాయానికి మరి సహాయం చేయాలి కదా, ఉపకారం చేసి ప్రత్యుపకారం చేయాలి కదా. నేనేం చేయగలుగుతానంటే ఇక్కడ నేను నమస్కారం పెట్టగలను, అందుకని నేను చేయలేను. నాకు రుక్మిణిదేవి ఏమండి 5 కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు కలిపి ఒక చోటికి చేర్చి బుద్ధికి కలిపి ఇట్లా నమస్కారం పెడుతుంది ఎవరు? రుక్మిణి. రుక్మిణీదేవి ఎవరని చెప్పా? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఇట్లా పెట్టి నమస్కారం పెడుతుంది అంటే అర్థం ఇట్లా పెట్టినట్టే కదండి. అంటే లక్ష్మీదేవి బ్రాహ్మడికి ఏం చేసింది? సకల సంపదలు దానం చేసిందండి అక్కడ. కానీ పైకి ఏమంటది? నేనేముందయ్యా ఆడపిల్లను, నేనేం చేయలేదు కాబట్టి అంజలి ఘటిస్తున్నా, నమస్కారం పెడుతున్నా బ్రాహ్మణోత్తమ అని చెప్పి నమస్కారం పెట్టింది. ఆ నమస్కారంలోనే సకల సంపదలు అనుగ్రహించింది ఆ బ్రాహ్మడి చేసి. అప్పుడు విదర్భలో ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. దేనికోసం చూస్తున్నారు? పెళ్లి. ఎవరితో పెళ్లి? శిశుపాలుడితో పెళ్లి. అన్ని రాజుల వాళ్ళు, అన్ని రకాల దేశాల రాజులు వచ్చారు. అందులో కృష్ణుడు కూడా వచ్చాడు. అందరూ వచ్చారు. కానీ జనాలంతా ఎదురు చూస్తున్నారట. ఎవరి కోసం? రాజులు ఎవరు వస్తే మనకి ఎందుకు? అందరి దృష్టి ఎవరి మీద ఉంది, ఎవరు చూడాలి అందరూ అనుకుంటున్నారు. నెంబర్ 1 అందగాడటండి ద్వారకానగరం రాజు కృష్ణుడు అని చెప్పుకుంటారు కదా. కాబట్టి 10 మంది రాజులు వస్తున్నారంటే జనాల చూపు ఎవరి మీద ఉంటుంది? కృష్ణుడు. తగుని చక్రి, ఆ కృష్ణుడు అంటాడు. కృష్ణుడు తగుని చక్రి విదర్భరాజ సుతకుం తథ్యంబు తథ్యంబు వైదర్భియుం తగుని చక్రికి ఇంత మంచి తగునే దానం పచ్చని ఇద్దరం తగులం గట్టిన బ్రహ్మనే పని కదా దర్పాహతారాది మగడౌగావుత చక్రి ఈ రమణికిన్ మా పుణ్యమూలమునం. అంటే ప్రజలంతా పిచ్చివాడు పాపం. ఈ రాజకీయం అంతా తెలుసు. శిశుపాలుడికి ఇచ్చి బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తున్నాడు అన్న. తండ్రి ఏం చేయలేకపోతున్నాడు. కానీ రుక్మిణికి ఎవరున్నారు మనసులో? కృష్ణుడు. కానీ ప్రజలందరికీ అర్థం కావట్లే. పెళ్లి అమ్మవారికి ఎవరితో అవుతుందో, రాజుగారి కుమార్తె పెళ్లి ఎవరితో అవుతుందో తెలవట్లే. కానీ అందరి మనసులో ఏముందంటే రాజుగారి బిడ్డ రుక్మిణీదేవికి కృష్ణుడు అయితే భలే సరిపోతాడు అనుకుంటున్నారట. అంటే ప్రజా కోర్టులో ప్రజా న్యాయస్థానం ప్రజా న్యాయస్థానం ఎవరికి వెళ్ళింది? మొగ్గు కృష్ణుడికి వెళ్ళింది. అదే అనుకున్నారు. ఆ రకంగా రుక్మిణీదేవి కాత్యాయని దేవాలయంకి వచ్చింది. లోపల బ్రాహ్మణ ముత్తైదులు పూజలు చేసింది. వాళ్ళకి కూడా దానాలు ఇచ్చింది. వాళ్ళతో అక్షతలు వేయించుకుంది. మొత్తం అక్కడ అందట అమ్మవారితో, కాత్యాయనితో అమ్మవారితో రుక్మిణీదేవి మొరబెట్టుకుంటుంది. మన ఇళ్లలో కూడా పెళ్లి జరిగినప్పుడు ఆడపిల్ల గౌరీ పూజ చేసేటప్పుడు ఈ పద్యం చదవమని చెప్తుంటా నేను నా ఉపన్యాసాలకు వచ్చేవాడు. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులం మిమ్ము పురాణ దంపతుల మేలు భజింపు గదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాసి గదమ్మ హరిన్ పతిసేయుమమ్మ నిన్నమ్మిన వారికెన్నడు నాశములేడు గదమ్మ ఈశ్వరీ. ఓ కాత్యాయని దేవి, ఓ దుర్గాదేవి, ఓ అమ్మ ఈశ్వరి, ఇవేం లేదమ్మా, నాకు ఆ కృష్ణుడు వస్తున్నాడు ద్వారక నుంచి, ఆయన్ని నాకు భర్తగా అనుగ్రహించమ్మా.
చేదిరాజు అనే శిశుపాడికి వాళ్ళ మా అన్నయ్య ప్రయత్నం చేస్తున్నాడు, దాన్ని భగ్నపరచమ్మా, నా కృష్ణుడితో వివాహం అయ్యేట్టు ఆశీర్వదించు అంటుంది. ఎవరనేది? రుక్మిణి. ఎవరిని అంటుంది? కాత్యాయని అంటే ఎవరు? పార్వతి. దుర్గా ఆ అమ్మని అడుగుతుంది. నాకు అంటే ప్రతి ఆడపిల్ల మన ఇళ్లలో పెళ్లి జరిగేటప్పుడు పెళ్లి కొడుకు వరపూజ జరుగుతుంటుంది. పెళ్లి కూతురు ఏ పూజ చేస్తుంది? గౌరీ పూజ. గౌరీ అంటే ఎవరు? పార్వతి. ఇక బయటికి వచ్చేసింది. వచ్చి ముసుగు కప్పుకున్నారు, వేలి ముసుగు. ఎందుకంటే క్షత్రియులు కదా వాళ్ళు, వేలి ముసుగు కప్పుకొని ఉంది. కానీ రుక్మిణీదేవి మనసు నిండా ఎవరిని చూడాలంది? కృష్ణుడు చూడాలంది. బయటకు వచ్చింది. విపరీతం జనసందోహం. ఈ రథం వెళ్ళి చూస్తుందట. కానీ ముసుగు కప్పుకొని ఉండి చూడకూడదు, పరాయి మగవాళ్ళని చూడకూడదు, రాజుగారి కుమార్తె. కానీ ముంగురులు మీద పడుతుంటే వాటిని తొలగించుకునే నెపంతో కాస్త ఇట్ట అనుకుంటూ ఇట్ట తొలగించినట్టు సీత చూస్తున్నాడు. చూడగానే వెంటనే మహానుభావుడు కనపడాడు. కనియన్ రుక్మిణి చంద్రమండల ముఖం కంఠీరవేంద్రావలగ్నం నవాంభోజ దళాక్షం చారుతర వక్షం మేఘ సంకాశ దేహు నగారాది గజేంద్రహస్త నిభావం చక్రి పీతాంబరం ఘనభూషాన్విత కంబు కంఠు విజయోత్కంఠం జగన్మోహనం కనియన్ రుక్మిణి చంద్రమండల ముఖం అని చెప్తారు పోతన గారు. అంటే చంద్రబింబం లాంటి ముఖం కలిగినటువంటి వాడు కృష్ణుడు. సింహం లాంటి నడుము, సమిటి నడుము కలిగిన వాడు. అంతేకాదు అప్పుడే విరిసినటువంటి ఎర్రని తామరల వంటి కన్నులు కలిగిన వాడు కృష్ణుడు. అంతేకాదు పరమ రమణీయమైనటువంటి వక్షస్థలం కలిగిన కృష్ణుడు. నీలమేఘం వంటి శరీర కాంతి కలిగిన వాడు. ఐరావతం ఏదైతే గజం మహాగజం ఉంటుందో, మహాగజం యొక్క తొండంలాగా బాగా బలిసినటువంటి భుజాలు కలిగిన వాడు. అంతేకాదు పట్టు పీతాంబరం ధరించిన వాడు. అంతేకాక చక్రాయుధాన్ని ధరించినటువంటి, నిరంతరము కూడా ఎదుటి వారిని గెలవడం ఎందే, విజయం ఎందే ఆసక్తి కలిగినటువంటి కృష్ణ పరమాత్మను ఆ రుక్మిణీదేవి చూసింది. చూడగానే కృష్ణుడు కూడా రుక్మిణిని గుర్తుపట్టింది. అక్కడికి వచ్చింది. ఒక్కసారిగా రథంలోకి ఎక్కించుకున్నాడట. ఎక్కించుకున్నాడంటే నక్కల మధ్యలో ఉన్నటువంటి ఒక వస్తువు, ఒక సింహం రాగానే నక్కలు చూసి వాళ్ళ నక్కలు చాలా ఉన్నాయని భయపడుతుంది. సింహాన్ని చూసి ఎవరు భయపడాలి? నక్కలు పారిపోవాలి. నక్కల మధ్యలో ఉన్నటువంటి వస్తువు, తన వస్తువు అనే దాన్ని సింహం అట్ట గుంజుకోపోతుందో అట్ట ఇంతమంది రాజులు, శిశుపాలుడు, జరాసంధుడు, వాళ్ళ సైన్యం మధ్యలో ఉన్న రుక్మిణీదేవిని అమాంత ఒక్కసారి తీసుకుపోయి రథంలో తీసుకెళ్ళిపోతున్నాడు కృష్ణుడు. అప్పుడటండి జరాసంధుడు ఎట్టబడ్డాట. జరాసంధుని చావబాదాడు. ఎవరు? కృష్ణుడు బాధలే, బలరాముడు. కృష్ణుడు అన్న కొట్టేసాడు, అయిపోయింది. అయిన తర్వాత బలరాముడు అన్నట్ట జరాసంధుడు, బాలేదుల పరిస్థితి, బలరాముడు దెబ్బ మామూలుగా లేదు, తప్పుకో శిశుపాల అంటే శిశుపాడు అన్నట్ట. నా భార్య అన్నట్ట. ఎక్కడ నీ భార్య? కృష్ణుడు వచ్చి ఒకసారి పట్టుకుపోయిన తర్వాత నీకు భార్య ఉంటుంది అక్కడ అని, బ్రతుకవచ్చు పడల ప్రాణంబులుండిన బ్రతుకు కలిగనేని భార్య గలదు, బ్రతికి భార్య పట్టు దైవ మెరుంగు వగవలదు వలదు అంటున్నాడు. ఎవరు? జరాసంధుడు చెప్పాడు. శిశుపాల ఒక్కసారి బలరాముడు చేతి దెబ్బ తగిలితే బ్రతికి పట్టగట్టదు ఎవరు. ఇప్పుడు అనుకోకుండా నీకే దెబ్బ తగల, నాకు వేసాడు, అయిపోయింది. నేనే బలరాముడి దెబ్బకి తట్టుకోలేను, నేను పారిపోవాలని చూస్తున్నాను, నువ్వెంత అనగా శిశుపాడట. నాకెందుకు వెళ్ళిపోదాం, మరి నా భార్య అన్నట్ట. నీ భార్య నువ్వు బతికితే కదా నీ భార్య, నువ్వు ఇక్కడే కనుక భార్య అనుకున్నాడు బతికి చావగొడతారు. భార్య ఎప్పుడు నీకు బతికితే, అసలు బతకరాకపోతే అనగానే సర్లే బతికుంటే ఎవరో ఒక భార్య దొరకపోతుందా, నాకు భగవంతుడు చూపిస్తాడే అని చెప్పారు ఈ పద్యంలో. కాబట్టి బతికుంటే ఏదో ఒక రోజు పెళ్ళాం దొరుకుతుంది, ఎక్కడో ఏదో ఒక ఇంట్లో, నువ్వు బతకడం ముఖ్యం అని వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. నా చెల్లెలు పట్టుకోకపోతే నేను ఊరుకుంటానా అన్నాడు. ఎవరు? రుక్మి. జరాసంధుడు, శిశుపాలుడు లాంటి వాడు మా వల్ల కాదా భయపడి పారిపోతున్న రుక్మి వెంటపడచ్చా? వెంటపడ్డాడు. వెంటపడితే అప్పుడట అన్నట్ట రుక్మి అన్నట్ట, నువ్వు పనికి మాలిన యాదవుడు, నీ చేత అవుతుందా, నీ బ్రతుకెంత అని చెప్పి హీనపరుస్తూ మాట్లాడారు. నవ్వుతున్నాడు కృష్ణుడు. అయిపోయింది. అప్పుడు ఖడ్గం తీశాడట. ఎవరు? కృష్ణుడు. రుక్మిణీదేవి అన్నదట, నాథ ఇప్పుడు నీకు పెళ్లి జరగబోతుంది, నా తల్లిదండ్రులకు నువ్వు కాబోయే అల్లుడివి, ఇంటికి నువ్వు అల్లుడిగా వచ్చే శుభ సందర్భంలో నా అన్నను నువ్వు ఖడ్గంతో చంపితే
ఇంటికి అపశకునమే కదా. మా నాన్న అమ్మ ఎంత బాధపడతారు. కాబట్టి విడిచిపెట్టి దయచేసి బ్రతిమిలాడిందట. ఎవరండి? రుక్మిణీదేవి కృష్ణుడిని. ఎవరి గురించి? అన్న దుర్మార్గుడు. అంత క్రితం వరకు శిశుపాలుడికి యుద్ధం ప్రకటించిన అమ్మని ఎంత చేసినా ఆడపిల్లకి అన్నయ్య మీద ఉంటుంది కదా ప్రేమ, అట్ట బ్రతిమిలాడిందట. అప్పుడు రా బావా అని పిలిచాట. సంపుతానికి ఖడ్గమెత్తిన కృష్ణుడు రా బావా అని పిలిచాట. వీడు వచ్చాట. ఎవరు? రుక్మిణి. వస్తే తల సగం కొరిగాట, మీసం సగం కొరిగాట. అంటే ప్రాణం తీయటం కంటే సగం తల కొరిగి సగం మీసం కొరిగితే చంపినంత శిక్ష. అది శిక్షా శాస్త్రంలో. సంపొద్దు అని అడిగింది కదా రుక్మిణీదేవి. అంతే తప్ప మా అన్నయ్య తల కొరగొద్దాం లేదుగా. ఇవ్వ అని చెప్పి నెట్టేశాట. నెట్టేస్తే నేను ఇక్కడే ఉంటా, నేను ఊరుకోను, నేను ఊరుకోను అంతే అంటాడు. ఎప్పుడైనా చేతగాని వాడు అనే మాట కదా అవి. ఇక అక్కడే కూర్చొనిపోయాడు. రుక్మిణీదేవిని తీసుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు బలరాముడు అడిగాట రుక్మిణి, అమ్మ మరదల, మా తమ్ముడిని మీ అన్నయ్యని తల పోయాడు కదా అని చెప్పేసి అని నేనే చంపుతాను అన్నాడు కదా అని మనసులో పెట్టుకొని నా తమ్ముడిని ఇప్పుడు ఏమనకి అని అంట. ఎందుకని అవసరం వచ్చింది? ఏమో పెళ్ళైన కొత్తలో కాపురం కాస్త మంచిగా ఉంటావు, కాస్త రోజులు గడుపుకొస్తుంది, ఆడవాళ్ళ పెత్తనం ఎక్కువవుతుంది, నా తమ్ముడిని టార్చర్ పెడతావు, బాధ పెడతావు, పెట్టొద్దని చెప్తున్నాడు బలరాముడు. ఆయనకి ఎందుకు ఆ డౌట్ వచ్చింది? ఆయనకు అంతకుముందే పెళ్ళైంది బలరాముడికి, ఆయనకు అనుభవం ఉంది. ఆ అనుభవం కొద్ది చెబుతున్నాడు అన్నమాట కృష్ణుడికి. చెప్తే లేదు బాబు గారు అట్లా చేయనని చెప్పి చెప్పింది. వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ద్వారకకి వెళ్ళారు. రాజీవలోచనుడు హరి రాజసమూహముల గెలిచి రాజసముప్పన్ రాజితయగు తన పులికిని రాజానన తెచ్చి బంధు రాజి నృతింపన్. ఆ ద్వారకలో ఉన్న ప్రజలంతా కూడా రంగురంగుల దీపాలతో అలంకరణ చేశారట. ఆ ద్వారకకి అడుగు పెట్టారు. రుక్మిణీదేవి తీసుకొని కృష్ణుడు బలరాముడు అందరు రథంలో వచ్చారు. అందరు కూడా పూల వర్షం కురిపించారట. గర్గ మహర్షి అని చెప్పి వాళ్ళ పురోహితుడు పెద్ద స్టేజ్ ఏర్పాటు చేశారు. రుక్మిణీ కృష్ణుల పెళ్లి జరిగింది. ఆ పెళ్లిని వర్ణిస్తారు పోతనగా. ధ్రువకీర్తిన్ హరి పెండ్లియాడే నిజ చేతోహారిణిన్ మాన వైభవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధు బాంధవ సత్కారిణి పుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్ సువిభూషాంబరధారిణిన్ గుణవతి చూడామణిన్ రుక్మిణిన్ ధ్రువకీర్తిన్ హరి పెండ్లియాడే అంటారు పోతన గారు. అంటే బాగా అదే తన మనస్సుని అపహరించింది ఎవరు అంటే రుక్మిణీదేవి. ఆ రుక్మిణీదేవిని కృష్ణ పరమాత్మ పెళ్లి చేసుకున్నాడు. ఏ రకంగా? శాశ్వతంగా కీర్తి లోకాలకు వ్యాపించే విధంగా పెళ్లి చేసుకున్నాడు. ఎటువంటి రుక్మిణీదేవిని? తన ఆత్మగౌరవం అనే గాంభీర్యంతో ఉన్నతంగా తేజరిల్లేటువంటి రుక్మిణీదేవిని, అంతేకాదు సద్గుణాలతో ఒప్పారి రుక్మిణిని, సకల సంపదలను మనం అడిగితే చాలు మనకు కలిగించేటువంటి మహాలక్ష్మి స్వరూపిణైన రుక్మిణీదేవిని, అంతేకాదు ఇంటికి వచ్చిన బంధువులను పరమ ఆప్యాయతతో ఆదర అభిమానాలతో సేవించి వాళ్ళకి సేవలు చేసేటువంటి గొప్ప మనస్సు కలిగిన రుక్మిణీదేవిని, అంతేకాదు మనకు సకల మానవ జాతి మొత్తం కూడా అమ్మా రుక్మిణి నువ్వే అని చెప్పేసి అంటే అందరి యొక్క దారిద్ర్యాలను కూడా పటాపంచలు చేసే పరమ శక్తివంతురాలైన రుక్మిణీదేవిని, గుణవతి అయినటువంటి సద్గుణ సంపన్న రాశి అయినటువంటి రుక్మిణీదేవిని తన యొక్క శాశ్వతమైన కీర్తి లోకాలలో విస్తరించే విధంగా కృష్ణ పరమాత్మ పెళ్లి చేసుకున్నాడు ద్వారకలో. పెళ్లి ఎక్కడ జరిగింది? అమ్మాయి ఊరు కొండిన విదర్భ. పెళ్లి జరిగింది ఎక్కడ? ద్వారక. హరి పెండ్లికి ఇంతకేం చేశాడండి? తల్లి తండ్రికి తెలవకుండా బిడ్డను ఎత్తుకొచ్చి అన్యాయంగా తన ఊళ్ళో పెళ్లి చేసుకోవడం నిజంగా ధర్మం. తల్లిదండ్రులు కాదని చెప్పేసి వాళ్ళు కని పెంచిన బిడ్డని కాదని చెప్పేసి తల్లిదండ్రులను వదిలిపారేసి వచ్చి తన ఊరు తీసుకొచ్చి పెళ్లి చేసుకునే ధర్మం కాదు కదా. మరి ఆ కృష్ణుడు ఎందుకు అపం చేశాడు? కానీ ఇక్కడ పురాణంలో చెప్తున్నారు స్పష్టంగా వ్యాసుడు, పోతన గారు. ఆ పెళ్లికి వచ్చినటువంటి బంధువులు ఎవరంటే సాక్ష్యం వచ్చిన వాడట. హరి పెండ్లికి, హరి అంటే ఎవరు? కృష్ణుడు. పెళ్లికి కైకేయక కురు సృంజయ యదు విదర్భ కుంతి నరేంద్రుల్ పరమానందము పొందిరి. పరమానందం చేశారట. ఆ పెళ్లి పీఠం ఆ వేదిక ఎదురు కూర్చొని ఏ దేశపు రాజులు వచ్చారట? కైకేయ, కురు, సృంజయ, యదు, విదర్భ, కుంతి. ఇందులో ఏ దేశం ఉంది? విదర్భ ఉందా? అంటే విదర్భ రాజు వచ్చినట్టే కదా. కాబట్టి విదర్భ నుంచి భీష్మ మహారాజు తన భార్యతో వచ్చిన తర్వాతనే ఈ పెళ్లి జరిగింది. అంటే తల్లి తండ్రికి తెలవకుండా అన్యాయం చేసుకున్నాడు. ఆ పెళ్లి కృష్ణుడు చేసుకోలేదు, తల్లిదండ్రులు ఎదురే చేసుకున్నాడు.
అప్పుడట పరీక్ష మహారాజు ఇదంతా వింటున్నాడు. చెప్పే ఆయన ఎవరు? సుఖ మహర్షి. అప్పుడు పరీక్ష మహారాజా ఆ రకంగా రుక్మిణీ కృష్ణుల వివాహం అయింది కదా. వివాహం అయిన తర్వాత వాళ్ళ దాంపత్యం అద్భుతంగా జరుగుతుంటే వాళ్ళ దాంపత్యాన్ని గురించి కళ్ళారా చూసి చెవులారా విని ఆ చుట్టుపక్కల రాజ్యాల ప్రజలంతా కూడా అసలు భయాలను వదిలిపెట్టి ధైర్యంగా ఉన్నారట. ఎందుకంటే ఇటువంటి కృష్ణ పరమాత్మకు రుక్మిణీదేవితో పెళ్ళైంది అనుకోండి, భగవంతుడు శక్తి దగ్గరికి వచ్చినట్టే కదా. భగవంతుడు ఎక్కడైతే మానవ రూపంలో అక్కడ ఉన్నాడో ఎవరికైనా ఇబ్బందులు కలుగుతాయా? కలగవు. కాబట్టి అనఘ అంటే పాపరహితుడు అంటే పరీక్ష మహారాజా అనగా ఆది లక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సలుపుతున్న కృష్ణుదూచి పట్టణంబులోని ప్రజలు ఉల్లసిల్లిరి, పరమానందంతో ఉప్పొంగిపోయారట. పట్టణంలో ప్రజలంతా కూడా ప్రీతులగుచు పరమానందం చెందారట. ముక్త భీతులగుచు అంటే సకల భయాలను పోగొట్టుకొని హాయిగా ఆనందంగా వాళ్ళ జీవితాలు గడుపుతున్నారు. రుక్మిణీ కృష్ణుల కళ్యాణం అయిన తర్వాత వాళ్ళ దాంపత్య వైభవాన్ని, వాళ్ళ యొక్క జీవన విధానాన్ని, రుక్మిణీ కృష్ణుల యొక్క ఆ దంపతుల యొక్క దివ్యమంగళ రూపాలను చూసుకుంటూ ప్రజలంతా కూడా భయాన్ని విడిచిపెట్టి పరమ సంతోషంతో గడిపారయ్యా పరీక్ష మహారాజా. ఇది జరిగింది. రాక్షస వివాహాలు ఎట్టెత్తుకొచ్చాడు, నాకు వినాలని ఉందన్నావే, ఇది జరిగిన కథ అని చెప్పాడు. ఈ రుక్మిణీ కళ్యాణం కథను ఎవరైతే మనస్ఫూర్తిగా భగవంతుడి సన్నిధిలో వింటారో, దీన్ని మీరు ఇచ్చిన సమయం ఎంత ఇచ్చారు దాన్ని బట్టి చెప్తారు. అదే మీరు 7ంటికి కానీ నేను వచ్చి కూర్చున్నప్పుడు మీరందరూ 7ంటికి వచ్చారనుకోండి, అప్పుడు దీన్ని ఇంకొంచెం విడదీస్తాం, మధ్యలో ఇంకేవో చెప్తారు. కానీ ఎక్కడ మిస్ చేయం, విషయం చెప్తాం మొత్తం. అందుకే నాకు 7:40 మొదలు పెట్టించారు కదా అని చెప్పేసి నేను తగ్గించాను. కాకపోతే ఏంటంటే ఇంకా ఏదైతే మీరు విన్నారో ఆ శ్రవణ ఫలితం మీకు నాకు అందరికీ కూడా లభించుగాక. ముఖ్యంగా ప్రోత్సహించి పిలిచినటువంటి మా బావగారు, మా అక్క వీళ్ళిద్దరి కుటుంబానికి మనందరి తరఫున ఈ రుక్మిణీ కృష్ణుల కళ్యాణ శ్రవణ ఫలితం వాళ్ళకి లభించాలి, వాళ్ళ ఆశీస్సు ద్వారా మీ అందరికి లభించాలని చెప్పేసి అని కోరుకుంటూ ఆ సీతారామచంద్ర ప్రభు ఆంజనేయ స్వామి వారి యొక్క మనందరిపై వర్షించాలని చెప్పి ఆ స్వామి ఒకసారి ప్రార్థిస్తూ స్వస్తి వినందుకు ధన్యవాదాలు. జై కృష్ణ పరమాత్మకి జై. జై